Good evening. Welcome to Rice IAS classes. This is I am Raja Avula. లాస్ట్ వీడియోలో ఇంతకుముందు వీడియోలో గ్రూప్ 2 సిలబస్ గురించి ప్రాచీన భారతదేశ చరిత్ర ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి మనం లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ లాస్ట్ వీడియో కంప్లీట్గా కవర్ అయింది. అదే ఒక్క నిమిషం ఆలోచించండి. యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూడడం, ఫర్ ఎవర్ మెమరబుల్గా ఉండే వీడియో చూడడం, బోత్ ఆర్ నాట్ సేమ్. దాన్ని బట్టి ఆలోచించండి. ఇక్కడ మిడివల్ ఇండియాకి వస్తే ఈరోజు మనం మిడివల్ ఇండియాను 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే మిడివల్ ఇండియాలో కొంత వ్యాస్ట్ సిలబస్ కవర్ అవ్వడం వల్ల 2 పార్ట్స్గా డివైడ్ చేసి 2 వీడియోస్గా చేసే ఉద్దేశం ఉంది. మిడివల్ ఇండియన్ హిస్టరీ అనేది భారతదేశ చరిత్రలో 800 నుంచి 1707 వరకు 700 టు 1707 దీన్ని మిడివల్ ఇండియన్ హిస్టరీ అంటారు. యాక్చువల్లీ 700 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది 700 టు 1707. చాలా మంది 800 అని చెప్తూ ఉంటారు. బ్రాడ్గా చెప్పాలంటే హర్షుడి మరణం తరువాత విదేశీ దండయాత్రలు మొదలయ్యాయి. ముస్లిం దండయాత్రలు మొదలయ్యాయి. అక్కడి నుంచే మనం మధ్యయుగంలోకి ఎంటర్ అయినట్లు. మధ్యయుగంలో డైరెక్ట్గా ఇక్కడ చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఢిల్లీ సుల్తనేట్స్ అండ్ ద మొఘల్ ఎంపైర్, దేర్ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామికల్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, లాంగ్వేజ్ అండ్ లిటరేచరు, భక్తి మూమెంటు, సూఫీ మూమెంటు, శివాజీ అండ్ హిట్స్ అండ్ ద రైజ్ ఆఫ్ ది మరాఠా ఎంపైర్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఇది ఈ పార్ట్కి సంబంధించి మనకు మిడివల్ ఇండియాలో పెట్టాడు. యాక్చువల్లీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది చాలా పుస్తకాల్లో మోడర్న్ లెక్క కలిపేస్తారు, కానీ ఇక్కడ మిడివల్లోనే ఉంచడం జరిగింది. దీన్ని మనం ఒక్కొక్క చాప్టరే, చోళ పరిపాలన వ్యవస్థ, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ సామ్రాజ్యం పరిపాలన, సామాజిక, ఆర్థిక, మతపరమైనటువంటి అంశాలు, కళలు, వాస్తుకళ, భాష, సాహిత్యము, భక్తి, సూఫీ ఉద్యమాలు, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, యూరోపియన్ల ఆగమనం. ఇది మిడివల్ ఇండియా. ఈ మధ్యయుగ భారతదేశ చరిత్ర మనం ఒకసారి ఆలోచిస్తే మిడివల్ ఇండియా మిడివల్ ఇండియన్ హిస్టరీ ఇప్పుడే చెప్పాను నేను. 700 నుంచి 1707 అని. 1707 అని ఎందుకు అంటున్నామంటే చిట్ట చివరి గొప్ప మొఘల చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ మరణం వరకు మనము మధ్యయుగ చరిత్రగా చెప్పుకుంటాం. ఇక్కడ మధ్యయుగ చరిత్ర విషయానికి వస్తే 700 టు 1200 దీన్ని మళ్ళీ 3 భాగాలుగా చేయొచ్చు. 700 టు 1200 ఇది ఎర్లీ మిడివల్ పీరియడ్. ఎర్లీ మిడివల్ పీరియడ్ను మనం తొలి మధ్యయుగం అంటారు. ఈ తొలి మధ్యయుగంలో ఏముంటుంది, తర్వాత 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తనేట్స్, 1526 నుంచి 1707 వరకు మొఘలు. ఈ విధంగా 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఎప్పుడు కూడా చరిత్ర హిస్టరీ అర్థం కావాలంటే దాన్ని ముక్కలు చేసి అతికించుకుంటూ పోవాలి. అప్పుడు సబ్జెక్టు కూలంకుషంగా అర్థమవుతుంది. మిడివల్ ఇండియాలో మనం 3 ముక్కలు చేసాం. ఈ 3 ముక్కల్లో ఏ సమయంలో ఏం జరిగింది అనే దానికి ఒకసారి వద్దాం. ఇక్కడ ఎర్లీ మిడివల్ పీరియడ్ తొలి మధ్యయుగానికి వచ్చినప్పటికీ 700 నుంచి 1200 ఈ కాలంలో మనం చూస్తే భారతదేశ చరిత్రలో అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. గొప్ప సామ్రాజ్యాలు అంటూ పెద్దగా లేవు. అసలు పెద్దగా కాదు, చిన్నవి ఉన్నాయి గొప్ప సామ్రాజ్యాలు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి చోళాస్ ఇక్కడ పరిపాలిస్తున్నారు. చోళ పైన పల్లవులు, అదే కాలంలో పల్లవాస్ పైన వేంగి చాళుక్యులు. వేంగి ఇటువైపు వచ్చినప్పటికీ ఈ దక్కన్ భాగంలో మొదట వెస్టర్న్ చాళుక్యాస్ అంటే బాదామి చాళుక్యాస్ మొదట
బాదామి చాళుక్యులు పరిపాలించారు. బాదామి చాళుక్యుల తర్వాత అక్కడ రాష్ట్రకూటులు పరిపాలించారు. రాష్ట్రకూటుల తర్వాత అదే ప్రాంతాన్ని కళ్యాణి చాళుక్యులు పరిపాలించారు. ఇదే కాలంలో హైదరాబాదు, వరంగల్ కేంద్రంగా తీసుకొని తెలంగాణను కాకతీయులు పరిపాలించారు. కాకతీయస్. ఈ మధ్యయుగ కాలానికి వచ్చినప్పటికీ బీహారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మగధ సామ్రాజ్యం అనేది, అంటే ఈ ప్రాంతానికి ప్రాధాన్యత తగ్గిపోయి పశ్చిమానికి వచ్చాడు. అంటే కనౌజ్ అనేది కేంద్రంగా భారతదేశంలో హర్షుడు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. హర్షుని తర్వాత ఇక పూర్తిగా అది అంతరించిపోయిందని చెప్పాలి, హిందూ సామ్రాజ్యం. ఇక ఈ భాగానికి వస్తే, అంటే ఇక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటారు దీన్ని. వాయువ్య ప్రాంతము ఉత్తర భారతదేశం. ఈ వాయువ్య ప్రాంతం ఉత్తర భారతదేశం అంతా రాజపుత్రుల చేతిలో ఉండేది. దీన్ని రాజపుత్ర యుగం అంటారు. ఈ రాజపుత్ర యుగం అనేది 1200 నుంచి 800 వరకు ఉంది. సో ఇది 800 నుంచి 1200, ఐఎమ్ వెరీ సారీ, 800 to 1200 AD. ఇది రాజపుత్ర యుగం, 800 to 1200 AD. సో ఎర్లీ మీడియవల్ పీరియడ్కి వచ్చినప్పటికీ సిలబస్ లో ఏముందంటే చోళాస్ మాత్రమే ఇచ్చాడు, మిగతా ఏవి ఇవ్వలేదు. ఈ చాప్టర్స్ ఏవి దాంట్లో కవర్ అవ్వలేదు సిలబస్ లో. అంటే ఈ చాప్టర్స్ ఏవి కవర్ అవ్వలేదు కదా, ఇక్కడ ఇన్ని రాజ్యాలు ఉన్నాయి, వీటి గురించి అడుగుతాడా లేదా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్. అడగొచ్చు, అడగకపోవచ్చు, చెప్పలేము. స్ట్రిక్ట్ గా సిలబస్ ను మాత్రమే ఫాలో అవ్వడం అనేది ఏపీపీఎస్సీలో చాలా అరుదు. సిలబస్ దాటి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చోళుల అంశానికి వస్తే మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ది చోళాస్ కాబట్టి మనం చోళాస్ విషయానికి వస్తే, చోళులు 800 నుంచి 1200 వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. వీళ్ళు సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. చోళులు మామూలుగా 2 రకాలు. చోళ సామ్రాజ్యం అనేది ఏన్షియంట్ చోళాస్, ప్రాచీన చోళులు, మోడర్న్ చోళాస్, నవీన చోళులు అని 2 భాగాలుగా విభజిస్తారు. ఏన్షియంట్ చోళాస్ మనకు సంగం యుగంలో వస్తారు. వీళ్ళు సంగమేజ్ అనేది క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు శకం 300 వరకు ఉన్నటువంటి దాన్ని మనము 300 BC నుంచి 300 AD వరకు ఉన్న దాన్ని సంగమ యుగం అంటారు. ఆ సంగమ యుగంలో ప్రాచీన చోళులు వస్తారు. ఆ ప్రాచీన చోళుల్లో కలికాల చోళుడు అనేవాడు గొప్పవాడు. ఇక ఆధునిక చోళుల యుగం, నవీన చోళ యుగము మనకు దాదాపుగా 850లో స్టార్ట్ అవుతుంది. 850 నుంచి 1200 వరకు. ఈ కాలంలో అంటే 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు విజయాలయ చోళుడు అనేటటువంటి వాడు, విజయాలయ చోళ, ఇతను పల్లవుల కింద పరిపాలన చేస్తూ పల్లవుల సమంతరాజుగా ఉంటూ ముడియత్తర్ అనేటటువంటి ఒక ఉజ్జయిని ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి ముత్తరియార్, ఉజ్జయిని అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ముత్తరియార్ను ఇతను అంతమొందించి ఉజ్జయిని ప్రాంతాన్ని ఆక్రమించి ఉజ్జయిని నుంచి తాంజావూర్, నాట్ ఉజ్జయిని, తాంజావూర్ను ఆక్రమించి తాంజావూరు నుంచి పరిపాలన జరిగింది కాబట్టి వీళ్ళని తంజావూరు చోళులు అంటారు. ఇందులో ఇతని తర్వాత ఆదిత్య చోళులు వచ్చాడు. పరాంతక చోళ అనేటటువంటి వ్యక్తి అతి ముఖ్యమైనటువంటి వాడు. పరాంతక చోళుడు, పరాంతక 1 అనేటటువంటి వాడు ఉత్తర మేరూరు శాసనాన్ని వేయించాడు. ఈ ఉత్తర మేరూరు శాసనమే చోళుల యొక్క పరిపాలన వ్యవస్థను చెప్తుంది. ఎస్పెషలీ చోళాస్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్, స్థానిక స్వపరిపాలన. చోళాస్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్, దాన్ని లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. ఉత్తర మేరూరు శాసనం గుర్తుపెట్టుకోండి, ఉత్తర మేరూరు శాసనం. దీన్ని 1వ పరాంతకుడు వేయించాడు. ఈ శాసనంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి పూర్తిగా
అవగాహన మనకొస్తుంది. దాని గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఇది చాలా సార్లు జరిగినటువంటిది. ఈ రాజరాజ 1 ఇందులో ముఖ్యమైనటువంటి వాడు ఒకటో రాజరాజు. రాజరాజ 1 శ్రీలంకను ఆక్రమించాడు. రాజరాజ 1 అనేక ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. రాజరాజ 1 ఇతను తాంజావూరులో ఒక దేవాలయాన్ని అంటే తాంజావూరులో రాజరాజేశ్వరి దేవాలయం. రాజరాజేశ్వరి దేవాలయం అంటారు. దీన్ని రాజరాజేశ్వరి దేవాలయంతో పాటు తాంజావూరు బృహదీశ్వర టెంపుల్ అంటారు. బృహదీశ్వర అంటే గొప్ప దేవాలయం. పెద్దదని చెప్పేసి. ఇదే బృహదీశ్వర ఆలయాన్ని ఇతని కొడుకు రాజేంద్ర 1 ఇతను గంగైకొండ చోళవరంలో నిర్మించడం జరిగింది. గంగైకొండ చోళవరం. గంగైకొండ చోళవరం. ఈ గంగైకొండ చోళవరం అనేది రెండో రాజధాని. మొదటిదేమో తంజావూరు, రెండోదేమో గంగైకొండ చోళవరం. ఒకటో రాజేంద్రుడు స్థాపించినటువంటి ఈ ప్రాంతం. రాజరాజ 1 విషయానికొస్తే ఇతను శ్రీలంకనే కాకుండా ఇతని కాలంలో శ్రీవిజయ సామ్రాజ్యానికి చెందినటువంటి శ్రీవిజయ కులోత్తుంగుడు అతను రాజరాజ 1 ఒక దేవాలయాన్ని నిర్మించుకోవడానికి, బౌద్ధ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి స్థలం అడిగాడు. ఇతను స్థలం ఇవ్వడం జరిగింది. ఒకటో రాజేంద్రుడు కూడా గొప్ప వ్యక్తే. ఇతను శ్రీలంకను పూర్తిగా ఆక్రమించడంతో పాటు ఆహ్, ఏదైతే మలయ ప్రాంతంలో ఉన్నటువంటి సామ్రాజ్యం ఏదైతే ఉందో శ్రీవిజయ సామ్రాజ్యం జయించి అక్కడ ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజధానిని మొత్తం ఆక్రమించాడు. సో, రాజేంద్ర 1 తర్వాత మనకు మెల్లిమెల్లిగా ఈ సామ్రాజ్యం అంతరించిపోతూ వచ్చింది. ఇది చోళుల విషయంలో ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటామంటే, చోళులు గ్రామ పరిపాలన చాలా మోస్ట్ ఇంపార్టెంట్. గ్రామ పరిపాలనలో అనేక అంశాలు ఉంటాయి. వాళ్ళ క్వాలిఫికేషన్స్, డిస్‌క్వాలిఫికేషన్స్, గ్రామాలను వార్డులుగా డివైడ్ చేయడము, కుటుంబాస్ అంటారు. వార్డులను కుటుంబాస్ అంటారు. ఎన్నికయ్యేటటువంటి వ్యక్తికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్స్‌తో పాటు డిస్‌క్వాలిఫికేషన్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే వాడి పేరు మీద మినిమమ్ 1 ½ ఎకర్ ల్యాండ్ ఉండాలి. వేదాల్లో అతను చదివుండాలి. న్యాయశాస్త్రాలు చదివుండాలి. అతనికి చదువు వచ్చి ఉండాలి. సో, 35-70 సంవత్సరాల లోపే ఉండాలి. ఈ ఒకసారి రెండోసారి మాత్రమే ఎన్నికవ్వడానికి అవకాశం ఉంటుంది. మూడోసారి ఎన్నికవ్వడానికి అవకాశం లేదు. అతను ఈ 2 సార్లలో ఎప్పుడైనా అకౌంట్స్ ఇవ్వకపోతే డిస్‌క్వాలిఫై అవుతాడు. ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అందులో అద్భుతంగా ఉండడం వల్ల గ్రామ పరిపాలన వ్యవస్థ అనేది ఆ రోజుల్లో బాగా అభివృద్ధి చెందింది. అంతే కాకుండా చోళులు కంచు విగ్రహాలకు ప్రసిద్ధి. కంచు పంచలోహ విగ్రహాలు. చోళుల కాలంలో పంచలోహ నటరాజ విగ్రహం అనేది అత్యంత అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఇది చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్. చోళులు ద్రవిడ శైలిని అంటే నిర్మాణంలో ద్రావిడ శైలి. ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దేవాలయాలన్నీ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో వీళ్ళు నిర్మించడం జరిగింది. ద్రవిడ శైలి, వెసర శైలి అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇది ద్రవిడ శైలి. ద్రవిడ శైలిలో దేవాలయాలు ఇలా ఉంటాయి. అంతస్తులుగా పైకి ఇలా కన్‌స్ట్రక్ట్ చేయబడి ఉంటాయి. దీనికి కళ్యాణ మండపం ఉంటుంది, గోపురం ఉంటుంది, విశాలంగా ఉంటాయి దేవాలయాలు. ఇది ద్రవిడ శైలి. ద్రవిడ శైలితో పాటు భారతదేశంలో నగర శైలి, ఉత్తర భారతదేశంలో నగర శైలి ఉంటుంది. నగర శైలి అనే దేవాలయాలు ఈ విధంగా ఉంటాయి. నగర శైలిలో దేవాలయాలు ఈ విధంగా ఉంటాయి. శిఖరం అంటారు దీన్ని. శిఖరం. దీన్నేమో విమానం అంటారు. ఇది విమానం. ఇదేమో శిఖరం. ఈ 2 క్లబ్ చేస్తే అంటే ఇప్పుడు ఇలా దేవాలయం ఇంతవరకు వచ్చి, ఇక్కడ ఇలా గోపురం వస్తే దీన్ని వెసర శైలి అంటారు. వెసర శైలిలో దేవాలయాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా వెసర శైలినే మన దక్షిణ భారతదేశంలో వెసర శైలి అనేది ముఖ్యంగా పశ్చిమ భారతదేశంలో వచ్చింది. ఈ ద్రవిడ శైలి అనేది దక్షిణ భారతదేశంలో వచ్చింది. ఇదేమో తూర్పు, ఉత్తర భారతదేశంలో నగర శైలి అనేది అభివృద్ధి చెందింది. నగర శైలికి కోనార్క దేవాలయం, ఈ భువనేశ్వర్‌లో ఉన్నటువంటి దేవాలయాలు, పూరి జగన్నాథ్ టెంపుల్ ఇవన్నీ నగర. ఈ
ద్రవిడ శైలికి సంబంధించినటువంటి సౌత్ ఇండియాలో మనకు మీనాక్షి టెంపుల్, మధుర మీనాక్షి టెంపుల్, బృహదీశ్వర టెంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ బృహదీశ్వర టెంపుల్. వెసర శైలికి సంబంధించినటువంటివి ఆహ్, వాతాపి టెంపుల్స్. వాతాపిలో గణపతి దేవాలయం చాలా ప్రసిద్ధి. సో, ఇవి ఆ కాలంలో వచ్చినటువంటి మనకు కనిపించే ద్ శైలులు. అంటే వాస్తు శైలులు. దీని తర్వాత చోళులు మాత్రమే ఇచ్చారు. రాజపుత్ర యుగం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. రాజపుత్రులు దాదాపుగా 36 మంది ఉత్తర భారతదేశంలో, ఉత్తర భారతదేశాన్ని, వాయువ్య ప్రాంతాన్ని అంతా పరిపాలిస్తూ విదేశీ దండయాత్రలను ఆపినటువంటి వాళ్ళు. భారతీయ సంస్కృతిని వాళ్ళు వ్యాప్తి చెందించినటువంటి వాళ్ళు రాజపుత్రులు. అది మనకు సిలబస్‌లో లేదు. ఇక మిగతా పల్లవులు గానీ, పాలవంశం కానీ, ఇవన్నీ ఏవి మెన్షన్ చేయలేదు. ఇకపోతే ఢిల్లీ సుల్తానులు. నెక్స్ట్ చెప్పినటువంటి ఢిల్లీ సుల్తానులు మొఘలులు. ఢిల్లీ సుల్తానులు ఎక్కడి నుంచి వచ్చారు? ఢిల్లీ సుల్తానేట్స్. ఢిల్లీ సుల్తానేట్స్ ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయానికి వస్తే, ఢిల్లీ సుల్తానేట్స్ ముస్లిమ్స్. వీళ్ళు ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళు. ఇస్లాం అంటారు దీన్ని. ముస్లిం మతాన్ని ఇస్లాం అంటారు. ఇస్లాం మతాన్ని మహమ్మద్ ప్రవక్త కనుక్కున్నాడు. మహమ్మద్ ప్రవక్త 622లో ఇస్లాం మతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇస్లాం మతానికి సంబంధించినటువంటి హిజ్రీ అనేది దీనికి సంబంధించినటువంటి క్యాలెండర్. ఇక అతను పెట్టినటువంటి 5 సూత్రాలు చాలా ముఖ్యమైనటువంటివి. కల్మా, మతం మీద నమ్మకం ఉండడం, నమాజ్ ప్రతి ఒక్కరూ నమాజ్ చేయడం, హజ్ యాత్ర, తర్వాత జకత్ ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించాలి, హిజ్రీ ఈ క్యాలెండర్. సో, ఇలాంటి 5 అంశాలను ఇతను ప్రవేశపెట్టిన తర్వాత, ఇది ముఖ్యంగా సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియాలో పుట్టినటువంటిది. పాలస్తీనా కేంద్రంగా, మధ్య ఆసియాలో పాలస్తీనా కేంద్రంగా, అక్కడే మనకు మక్కా, మదీనా, మక్కా, ఈ ప్రాంతాలు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. సో, ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి మధ్య ఆసియా నుంచి మొత్తం ఆసియా అంతా ఇస్లాం మతం అనేది అభివృద్ధి చెందడం జరిగింది. ముస్లింలు ఒక్కొక్క ప్రదేశానికే దండయాత్రకు బయలుదేరారు. అది అరబ్బుల దగ్గర నుంచి మొదలైంది. భారతదేశానికి మొదటిసారిగా దండయాత్ర చేసినటువంటి వాళ్ళు అరబ్బులు. అరబ్బుల్లో మహమ్మద్ బిన్ కాసిం. ఇతను క్రీస్తు శకం 712 ఏడీలో దాహిర్ అనేటటువంటి సింధు రాజును ఓడించి సింధును ఆక్రమించాడు. దాహిర్ అనేటటువంటి సింధు రాజును ఓడించి సింధును ఆక్రమించాడు మహమ్మద్ బిన్ కాసిం. అరబ్బుల పరిపాలన సింధులో మొదలైంది. ఆ తర్వాత ఈ మహమ్మద్ బిన్ కాసిం ఎవరైతే ఉన్నారో, ఈయన మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చి ఆయన్ను చంపేశారు. అక్కడికి సింధు వరకు మాత్రమే అరబ్ రాజ్యం వెలిసి అక్కడ మాత్రమే పరిమితం అయిపోయింది. ఇది 712లో జరిగితే, దీని తర్వాత దాదాపుగా 1000 సంవత్సరాల వరకు ముస్లిం దండయాత్రలు భారతదేశం మీద లేవు. 1000 నుంచి 1025 మధ్యలో దాదాపు భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేసినటువంటి వాడు మహమ్మద్ గజని. ఈ మహమ్మద్ గజని అనేటటువంటి వాడు గజనీ ప్రాంతానికి చెందినటువంటి వాడు. వీళ్ళను తురుస్కులు అంటారు. టర్కీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు టర్క్స్. వీళ్ళేమో అరబ్స్, వీళ్ళు టర్క్స్. ముస్లింలలో ఈ జాతి వేరు, ఈ జాతి వేరు. సో, ఇతను 17 సార్లు చేసినటువంటి దండయాత్రలో 16వ దండయాత్ర అత్యంత ముఖ్యమైనటువంటిది. 16వది సోమనాథ దేవాలయం మీద చేసినటువంటి దాడి, సోమనాథ్ టెంపుల్. 16th ఇన్వేషన్ ఆన్ ద సోమనాథ్ టెంపుల్. ఆ టైంలో భీమా 1వ భీముడు చోళంకి రాజు. చోళంకీల కింద ఉన్నటువంటి చోళంకీలు ఈ సోమనాథ దేవాలయాన్ని వాళ్ళే డెవలప్ చేశారు. చోళంకీల్లో 1వ భీమా కాలంలో ఇతను 16వ దండయాత్రలో మహమ్మద్ గజని సోమనాథ్ దేవాలయాన్ని గొల్లగొట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ అరబ్బులు కానీ,
తురుస్కులు గాని భారతదేశానికి దండయాత్రకు రావడానికి కారణాలేంటి? అంటే మొట్టమొదటి కారణం వాళ్ళ మతాన్ని, ఇస్లాం మతం ఏదైతే ఉందో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చెందించడం. ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం. టు స్ప్రెడ్ ద ఇస్లామిజం. రెండోది టు లూట్ ఇండియా. భారతదేశాన్ని దోచుకోవడం. ప్రపంచ దేశాల్లో భారతదేశంలో అత్యంత సంపద ఉన్నటువంటి విషయం అప్పుడు అందరికీ తెలుసు. ఆ సంపద కూడా ఎక్కువగా ఆలయాల్లో నిలయమై ఉంటుంది. ఆలయాలు సంపదకు నిలయాలుగా ఉండేవి. బడి లేని ఊరు ఉంటుంది కానీ గుడి లేని ఊరు అనేది భారతదేశంలో ఉండదు. గుళ్ళో సంపద ఉంటుంది. అందువల్ల వీళ్ళు గుళ్ళను టార్గెట్ చేశారు. సో ఇస్లాం మత వ్యాప్తి, దోచుకోవడం ఈ రెండే. మహమ్మద్ గజనీ ముఖ్యంగా అందరినీ ఓడించాడు కానీ చందేల రాజు అనేటువంటి విద్యాధరుడు అనేటటువంటి చందేల రాజును ఇతను ఓడించలేకపోయాడు. విద్యాధరుడు చందేల రాజు. చందేల విద్యాధరుడిని ఓడించలేకపోయాడు గజనీ. గజనీ 17 దండయాత్రలో ఆపినటువంటి వాడు ఇతను ఒక్కడే. గజనీ తర్వాత మళ్ళీ 1100 దాదాపుగా 90 వరకు భారతదేశం మీద తురుస్కు దండయాత్రలు కానీ అరబ్ దండయాత్రలు కానీ లేవు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడే మహమ్మద్ గోరి. గజనీ తర్వాత భారతదేశానికి దండయాత్రలు చేసినటువంటి తురుస్క రాజు గోరి. ఇతను గోర్ అనేటటువంటి ప్రాంతం నుంచి వచ్చాడు. గజనీ అనే ప్రాంతాన్ని ఆక్రమించి గోరి సామ్రాజ్యాన్ని ఇతను స్థాపించాడు. అయితే మహమ్మద్ గోరి భారతదేశానికి వచ్చినప్పుడు 1191లోను 1192లోను 2 సార్లు పృథ్వీరాజ్ చౌహాన్తో యుద్ధం చేశాడు. పృథ్వీరాజ్ చౌహాన్ ఇతను చౌహాన్ రాజు, అత్యంత గొప్ప రాజు. చౌహాన్లో పృథ్వీరాజ్ చౌహాన్తో 2 సార్లు చేస్తే ఈ 2 సార్లు తరైన్ అనే ప్రాంతంలో యుద్ధాలు చేశాడు కాబట్టి ఈ 2 యుద్ధాలను తరైన్ యుద్ధాలు అన్నారు. ఫస్ట్ తరైన్ వార్, సెకండ్ తరైన్ వార్. మొదటి తరైన్ యుద్ధము, రెండవ తరైన్ యుద్ధం. మొదటి తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరిని పృథ్వీరాజు ఓడించాడు. రెండో తరైన్ యుద్ధంలో పృథ్వీరాజును మహమ్మద్ గోరి ఓడించాడు. చివరికి ఈ యుద్ధాల వల్ల ఇతను మహమ్మద్ గోరి ఢిల్లీని ఆక్రమించడం జరిగింది. ఢిల్లీ అజ్మీర్ ప్రాంతాలని ఆక్రమించాడు. మహమ్మద్ గోరి ఒక్కడే భారతదేశానికి వచ్చాడంటే ఒకడే రాలేదు. మహమ్మద్ గోరితో పాటు ఇద్దరు పవర్ఫుల్, చాలా బలవంతమైనటువంటి, చాలా శక్తివంతమైనటువంటి ఇద్దరు ఆర్మీ జనరల్స్, సైనికాధికారులు వచ్చారు. వాళ్ళలో ఒకడు కుతుబుద్దీన్ ఐబక్, రెండోవాడు బక్తియార్ ఖిల్జీ. ఈ బక్తియార్ ఖిల్జీ అనేటటువంటి వాడు తూర్పు ప్రాంతంలో దండయాత్రకి వెళ్ళాడు. అస్సాం. ఇతను ఏ ప్రాంతంలో దండయాత్రకి వెళ్ళాడంటే అస్సాం, బెంగాల్ ప్రాంతాలకు దండయాత్రకి వెళ్ళాడు. బక్తియార్ ఖిల్జీ 1198లో బెంగాల్ను పరిపాలిస్తున్నటువంటి లక్ష్మణ సేన అనేటటువంటి సేన రాజ్యాన్ని ఓడించి నలందా విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశాడు ఇతను. హీ డెస్ట్రాయిడ్ నలందా యూనివర్సిటీ. ఇది రిపీటెడ్ క్వశ్చన్. లక్ష్మణసేనుడు అనేటటువంటి రాజు. ఈ లక్ష్మణసేనుడు అనేటటువంటి రాజు సేన వంశానికి చెందినటువంటి రాజు. సేనలు నాదియా అనే ప్రాంతం నుంచి పరిపాలించాడు. నాదియా అనేది బెంగాల్లో ఒక ఊరు. ఒక ఊరు అంటే ఒక పట్టణం. ఈ నాదియా అనేది వీళ్ళ రాజధాని. లక్ష్మణసేనుడు నాదియాను వదిలేసి వెళ్ళిపోయాడు ఇతని దండయాత్రల వల్ల. లక్ష్మణసేనుడు మంచి కవి పోషకుడు. ఇతని కాలంలోనే ఇద్దరు కవులు ఉండేవాళ్ళు. ఒకడేమో జయదేవుడు గీత గోవిందం అనే గ్రంథాన్ని రాశాడు. దేవరకొండ గీత గోవిందం, ఈ గీత గోవిందం తేడా అండి. దానికి దీనికి సంబంధం లేదు. గీత గోవిందం అంటే కృష్ణ లీలలు. ఇక్కడ స్పోర్ట్స్ ఆఫ్ కృష్ణ లీలలు.
అంటే కృష్ణుడు గోపికలతో ఆడుకున్నటువంటి లీలల్నే కృష్ణ లీలలు అంటారు. అది గీత గోవిందంలో వివరించాడు. ఈ గీత గోవిందం అనేది భారతదేశంలో అనేక నృత్య శైలులకు ఇది ప్రధానమైనటువంటిది. అంటే ముఖ్యంగా మణిపురి, ఒడిస్సీ, కథక్ ఇలాంటి డాన్స్‌లన్నీ గీత గోవిందం నుంచే వచ్చాయి. దోయి అనేటటువంటి వాడు అనదర్ ఇంపార్టెంట్ దోయి మేఘదూతం అనే గ్రంథాన్ని రాశాడు. మేఘదూతం. మేఘదూతం కాళిదాసు రచించినటువంటి మేఘ సందేశం 2 ఒకటే. మేఘదూతం అంటే క్లౌడ్ అంబాసిడర్. ఒక అంటే అలకాపురిలో యక్షుని లవర్, యక్షుని ప్రియురాలు అలకాపురిలో ఉంటే ఇతన్ని వేరే ప్రాంతంలో బంధించడం జరిగింది. అక్కడి నుంచి అలకాపురికి తనను బంధించారనే సందేశాన్ని తన ప్రియురాలికి పంపించాలి. ఆ సందేశం ఏ విధంగా పంపించాలి అనేది ఆలోచిస్తున్నటువంటి టైంలో అతనికి మేఘాలు అటువైపు వెళ్తున్నాయి. ఆ మేఘాలను పిలిచి నా ప్రియురాలు అక్కడుంది అలకాపురిలో. ఆమెకు సందేశాన్ని పంపించండి, అందించండి అని జెప్పేసి మేఘాలకు చెప్తే మేఘాలు వెళ్లి అందించాయి. ఇప్పుడైతే జస్ట్ ఫోన్ నంబర్ తెలిస్తే చాలు. మెసేజ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో వెళ్ళిపోతుంది. అప్పుడు మెసేజ్ పంపించాలంటే ఏ కాకి ద్వారానో, కుక్క ద్వారానో, గుర్రం ద్వారానో లేదంటే ఏదో ఒక జంతువు, పక్షి ద్వారా పంపించాల్సొచ్చేది. ఇప్పుడు వాటన్నింటి స్థానంలో సెల్ ఫోన్ అనేది వచ్చింది. సో, మహమ్మద్ గోరి దండయాత్రల్లో బక్తియార్ ఖిల్జీ దండయాత్ర అత్యంత కీలకమైనటువంటి దండయాత్ర. అతను ఉత్తర భారతదేశాలందరిని ఓడించేసి చివరికి అతని దగ్గర పనిచేసేటటువంటి అతని ఫాలోవర్సే చంపేశారు. నెక్స్ట్ మనకు తెలుసు మహమ్మద్ గోరి, కుతుబుద్దీన్ ఐబక్. వీళ్ళిద్దరూ కుతుబుద్దీన్ ఐబక్. వీళ్ళిద్దరూ ఉత్తర భారతదేశంలో దండయాత్రలు చేస్తున్నారు. మహమ్మద్ గోరి దండయాత్రలు అయిపోయిన తర్వాత ఉత్తర భారతదేశంలో పృథ్వీరాజ్ చౌహాన్‌ను ఓడించాడు. ఆ కాలంలోనే పృథ్వీరాజ్ చౌహాన్ సమకాలీనుడు, పృథ్వీరాజ్ చౌహాన్ మామ అయినటువంటి గహద్వాలా కింగ్డమ్, గహద్వాలాను పరిపాలిస్తున్నటువంటి జయచంద్ర ఇతని కూతుర్ని పృథ్వీరాజ్ చేసుకున్నాడనే ఉద్దేశంతో అంటే ఇతని కూతురు సంయుక్త. సంయుక్తను పృథ్వీరాజు పెళ్లి చేసుకున్నాడనే కోపంతో పృథ్వీరాజ్‌కు అగైనెస్ట్ అవుతాడు. అంటే జయచంద్ర జస్ట్ లైక్ ప్రకాష్ రాజ్. ప్రెజెంట్ హీరో లాగా. జయచంద్ర పృథ్వీరాజ్ చౌహాన్ మీద అంటే మనకి వీళ్ళిద్దరి యొక్క వైరం ఉంది అని దేంట్లో తెలుస్తుంది అంటే పృథ్వీరాజ్ రాసు అనే గ్రంథంలో తెలుస్తుంది. ఇదొక్కటే మనకు ఆధారం. పృథ్వీరాజ్ రాసు అనే గ్రంథాన్ని చాంద్ పర్దాయ్ రాశాడు. ఈ గ్రంథంలో వీళ్ళిద్దరికీ వైరం ఉందని మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించినప్పుడు జయచంద్రుడు అతనికి సహాయం చేయలేదని, లాటర్ పీరియడ్ మహమ్మద్ గోరి బికేమ్ హస్బెండ్ ఆఫ్ జయచంద్ర. వీడికి మొగుడయ్యాడని చెప్పేసి. జయచంద్రుడు కూడా ఓడించాడు. గహద్వాల రాజ్యాన్ని ఓడించాడు. ఉత్తర భారతదేశాన్ని అంతా ఓడించిన తరువాత, ఉత్తర భారతదేశాన్ని అంతా ఆక్రమించిన తరువాత 1206లో భారతదేశంలో తురుష్క సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తురుష్క సామ్రాజ్య స్థాపకుడు భారతదేశంలో తురుష్క సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మహమ్మద్ గోరి. ఈ తురుష్క సామ్రాజ్యము 1206కి పూర్తయింది. 1206 నుంచి 1526 వరకు ఈ తురుష్క సామ్రాజ్యాన్ని 5 రాజ్యవంశాలు పరిపాలించాయి. రాజవంశాలు 5 డైనాసిటీస్ రూల్ చేశాయి. మహమ్మద్ గోరి 1206లో తిరిగి వెళ్తున్నప్పుడు యాక్చువల్లీ అతను ఇండియాకి వస్తున్నప్పుడు ఒక తెగను గెలికొచ్చాడు. అతను తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళు చంపేశారు. గుర్తుపెట్టుకోండి, ఇతను క్వెట్టా అనే ప్రాంతంలో మరణించాడు. క్వెట్టా అనే ప్రాంతంలో 2 ముస్లిం రాజులు చనిపోయారు. దీన్నే తట్టా అని కూడా అంటారు. ఇది పాకిస్తాన్‌లో థిక్కెస్ట్ ఫారెస్ట్, బాగా దట్టమైనటువంటి అడవులు ఉన్నటువంటి ప్రాంతం.
ఇక్కడ ముఖ్యంగా కొండ జాతి వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు. క్వెట్టా అనే ప్రాంతంలోనే మహమ్మద్ గోరీతో పాటు మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా ఇక్కడే మరణించాడు. ఈ ప్రదేశంలోనే క్వెట్టా లేదా తట్టా అనే ప్రదేశంలోనే 1904 లార్డ్ కర్జన్ ఒక సైనిక పాఠశాలను నిర్మించాడు. సైనిక కళాశాల నిర్మించాడు. యూరోపియన్ స్టైల్‌లో. అంటే యూరోపియన్ సైనిక శిక్షణని ఇవ్వడానికి ఇక్కడ స్థాపించబడిందది. సో, క్వెట్టా అనే ప్రాంతంలో ఆ విధంగా జరిగింది. ఇకపోతే ఇతను మరణించాడు కాబట్టి, ఇతను మరణించిన తర్వాత ఇతని ప్లేస్‌లో కుతుబుద్దీన్ ఐబక్ రూల్ చేయడం జరిగింది. ఈ కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో మనం ఐబక్‌ను ఇతను మహమ్మద్ గోరీకి బానిస కాబట్టి, ఇతను స్థాపించినటువంటి రాజ్యాన్ని బానిస వంశం అన్నారు. స్లేవ్ డైనాసిటీ. ఇక్కడ 5 రాజవంశాలు మనకు పరిపాలించాయి. స్లేవ్ డైనాసిటీ 1206 నుంచి 1290 వరకు. స్లేవ్‌ల తర్వాత ఖిల్జీ వంశం పరిపాలించింది. ఖిల్జీలు 1290 నుంచి 1320 వరకు పరిపాలించారు. ఖిల్జీల తర్వాత తుగ్లక్ వంశం పరిపాలించింది. ఈ తుగ్లక్ వంశం అనేది 1320 నుంచి 1414 వరకు పరిపాలించడం జరిగింది. తుగ్లక్ వంశం తర్వాత సయ్యద్ వంశం పరిపాలించింది. సయ్యద్‌లు 1414 నుంచి 1451 వరకు పరిపాలించారు. సయ్యద్‌ల తర్వాత లోడి వంశం రూల్‌లోకి వచ్చింది. లోడీలు 1451 నుంచి 1526 వరకు పరిపాలించారు. ఈ 5 రాజవంశాల్లో మొదటి 3 తురుస్క వంశానికి చెందినటువంటివి. తురుస్కులు అంటే టర్కీ వంశానికి చెందినటువంటి వాళ్ళు. సయ్యద్‌లేమో అరబ్బులు. వీళ్ళు అరబ్ జాతికి చెందినటువంటి వాళ్ళు. లోడీలేమో ఆఫ్ఘన్లు. ముస్లింలలో తేడాలున్నాయి మళ్ళీ. తురుస్కులు, అరబ్బులు, ఆఫ్ఘన్లు. తురుస్కులు అనేటటువంటి వాళ్ళు మనకు టర్కీ ఏరియా నుంచి వస్తారు. అరబ్బులు సెంట్రల్ ఏషియా నుంచి వస్తారు. ఆఫ్ఘన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ విధంగా 5 డైనాసిటీలు రూల్ చేశాయి. ఈ 5 డైనాసిటీల్లో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వాళ్ళు తుగ్లక్‌లైతే, అత్యంత తక్కువ కాలం పరిపాలించినటువంటి వాళ్ళు ఖిల్జీలు. ఇక వీళ్ళలో కూడా ఎక్కువ రోజులు పరిపాలించినటువంటి వాడు లోడీలలో బహలూల్ లోడి అనేటటువంటి వాడు బహలూల్ లోడి. ఇతను 39 సంవత్సరాలు పరిపాలించాడండి. 1485 నుంచి 1517 వరకు. దాదాపుగా 39 సంవత్సరాలు ఇతను పరిపాలించడం జరిగింది. బహలూల్ లోడి ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు, సుల్తాన్. ఇక తక్కువ రోజులు పరిపాలించినటువంటి వాళ్ళు. ఎక్కువ వంశం అంటే ఏ వంశంలో ఎక్కువ మంది రాజులు ఉన్నారంటే స్లేవ్ డైనాసిటీలో 11 మంది రాజులు ఉన్నారు. తక్కువ ఉన్నటువంటి వాళ్ళు లోడీలలో 3 మాత్రమే ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు బానిస వంశంలో ఉంటే, తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు లోడీలు ఉన్నారు. ఇక వీళ్ళ తర్వాత మనకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఈ ఢిల్లీ సుల్తానుల్లో సమాధుల నిర్మాత లేదా సమాధుల ఫాదర్ ఆఫ్ టూమ్స్ అని ఇల్టుట్మిష్ అంటారు. ఇల్టుట్మిష్ భారతదేశంలో నాణ్యాలు ప్రవేశపెట్టాడు. రాగి, సిల్వర్ టంకా, కాపర్ జీతాలని. ఢిల్లీ సుల్తానుల్లో ఇక్తా వ్యవస్థను అంటే సైనికులకు జీతాలు ఇవ్వకుండా భూములు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టి ముక్తిని దానికి హెడ్‌గా చేశాడు. ఢిల్లీ సుల్తానుల్లో మహిళ రజియా సుల్తానా. ఢిల్లీ సుల్తానుల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినటువంటి వాడు, వ్యవసాయానికి రుణాలు ఇచ్చినటువంటి వాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ రుణాలను క్యాన్సెల్ చేసినటువంటి వాడు ఫిరోజ్ షా తుగ్లక్. వ్యవసాయాన్ని ఇరిగేషన్ అంటే ముఖ్యంగా కాలువ వ్యవస్థను అంటే నీటిపారుదల వ్యవస్థను ఎక్కువగా చేసినటువంటి వాళ్ళు. ఎక్కువగా అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు తుగ్లక్‌లు. జిజియా పన్నును ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు కూడా. జిజియా పన్నును బ్రాహ్మణుల దగ్గర నుంచి కూడా వసూలు చేసినటువంటి వాడు ఫిరోజ్ షా తుగ్లక్.
ఈ విధంగా వీళ్ళకి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అయితే ఫిరోజ్ షా తుగ్లక్ భారతదేశంలో సెరికల్చర్ అనే విధానాన్ని కూడా ప్రవేశపెట్టాడు. ఇక ఇది పోతే మనం ఒక్కొక్క రాజవంశం గురించే చెప్పుకుంటే సపోజ్ మీకు కొన్ని ఇంపార్టెంట్ బానిస వంశం. బానిస వంశాన్ని స్థాపించినటువంటి వాడు మనం ఐబక్ అని చెప్తాం. కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో బానిస వంశాన్ని స్థాపించాడు. జస్ట్ ఐబక్ బానిస. ఐబక్తో పాటు బానిస వంశం మొత్తం మీద 3 బానిసలు ఉంటారు. ఐబక్ ఒకరు, ఇల్తుత్మిష్ ఒకరు, ఇల్తుత్మిష్ ఒకరు, బాల్బన్ ఒకరు. వీళ్ళు ముగ్గురిని బానిసలు అంటారు. మిగతా వాళ్ళు బానిసలు కాదు. 3 బానిసలు ఉన్నారు. ఐబక్ అంటే చంద్రుడు లాంటి వాడు. భూమిపైన చంద్రుడు లాంటి వాడు. చాలా అందమైనటువంటి వాడని. బట్ హీ వాజ్ వెరీ అగ్లియెస్ట్. అందంగా ఉండడు. ఐబక్ స్థాపించినటువంటి సామ్రాజ్యం తురుస్క వంశం. అదే భారతదేశంలో బానిస వంశంగా చెప్పుకోదగినటువంటిది. దీంట్లో ఐబక్ మనకు భారతదేశంలో 2 మసీదులు నిర్మించాడు. మొదటిసారిగా మసీదులు నిర్మించినటువంటి వాడు కుతుబుద్దీన్ ఐబక్. మొదటి మసీదు కువాత్ ఉల్ ఇస్లాం. ఇది ఢిల్లీలో నిర్మించడం జరిగింది. ఢిల్లీలో దీనికి విష్ణు దేవాలయం ఉండేది. విష్ణు దేవాలయాన్ని పడగొట్టేసి ముఖ్యంగా ఈ మసీదు నిర్మించడం జరిగింది. మసీదు నిర్మాణం ఎలా జరిగేదంటే సింపుల్గా శాంక్టోరియం అంటే గర్భగుడిని తొలగించేసి మిగతా వాల్స్ అలాగే పెట్టి దానికి ఒక పేరు పెట్టేవాళ్ళు. ఈ కువాత్ ఉల్ ఇస్లాం మసీదు మొట్టమొదటి మసీదు. ఇది ఢిల్లీలో నిర్మించబడింది. దీని తర్వాత రెండోది అదయ్ దిన్కా జోప్రా. అదయ్ దిన్కా జోప్రా. అదయ్ దిన్కా జోప్రా అనేది అజ్మేర్ లో ఉన్నటువంటిది. ఒరిజినల్ గా ఇది సరస్వతి దేవాలయం. దీన్ని విగ్రహరాజ విశాల దేవ అనేటటువంటి చౌహాన్ రాజు, విగ్రహరాజ విశాల దేవ అనేటటువంటి ఒక చౌహాన్ రాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. సరస్వతి టెంపుల్. ఇందులో గోడల పైన హరికేలి అనే నాటకము వేయబడింది. హరికేలి నాటకం. హరికేలి అనేటటువంటి హిందూ నాటకం గోడల పైన వేయబడింది. ఇతను వేయించాడు. హరికేలి అంటే కిరాతార్జునీయం. అర్జునుడికి ఈశ్వరుడికి జరిగినటువంటి యుద్ధ సన్నివేశాలు అవి గోడల మీద ఉన్నాయి. ఆ గోడల మీద ఉన్నటువంటి ఆ సన్నివేశాలు కూడా చెరిగిపోలేదు. అదయ్ దిన్కా జోప్రాలో ఒక ముస్లిం మసీదులో హిందూ నాటకం అనేది ఉంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. విగ్రహరాయ విశాల దేవ ఇతను ముఖ్యమైనటువంటి వాడు. సో ఈ విధంగా ఐబక్, కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో ఇవి స్థాపించడమే కాకుండా కుతుబ్ మీనార్ను ఇతను మొదలుపెట్టాడు. ఖ్వాజా కుతుబుద్దీన్ కాకి. ఇతను ఎవరి కోసం అంటే కుతుబ్ మీనార్ను నిర్మించాడు కుతుబుద్దీన్ ఐబక్ అన్న విషయానికి వస్తే, కుతుబ్ మీనార్ ఇది ఢిల్లీలో నిర్మించడం జరిగింది. ఖ్వాజా కుతుబుద్దీన్ కాకి. ఈ ఖ్వాజా కుతుబుద్దీన్ కాకి పేరు మీద ఇతని జ్ఞాపకార్థంగా కుతుబ్ మీనార్ ఇతను మొదలు పెడితే ఈ కుతుబ్ మీనార్ను పూర్తి చేసినటువంటి వాడు ఇల్తుత్మిష్ పూర్తి చేస్తే దాన్ని తుది మెరుగులు దిద్దినటువంటి వాడు, ఫైనల్ టచ్ ఇచ్చినటువంటి వాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఈ ముగ్గురిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్లో మొత్తం ప్రీవియస్గా అడిగినటువంటి ఏబిపిఎస్లో అడిగినటువంటి ప్రశ్నలే. ఐబక్ తర్వాత ఇల్తుత్మిష్ మనకు ఇంపార్టెంట్. ఇల్తుత్మిష్ ఆల్రెడీ మనం చెప్పాము. ఇల్తుత్మిష్ కాలంలో భారతదేశంలో ఇల్తుత్మిష్ ఢిల్లీ నుంచి పరిపాలించినటువంటి మొట్టమొదటి ఢిల్లీ చక్రవర్తి. అందువల్ల ఇతన్ని ఢిల్లీ
సుల్తాన్ వంశ స్థాపకుడు, నిజమైన వాస్తవమైన ఢిల్లీ సుల్తాన్ వంశ స్థాపకుడుగా ఇల్తుత్మిష్ని చెప్పుకుంటాడు. ఇతని పేరు మాలిక్ శంసుద్దీన్ ఇల్తుత్మిష్. మాలిక్ శంసుద్దీన్ ఇల్తుత్మిష్ ఇతని పూర్తి పేరు మాలిక్ శంసుద్దీన్ ఇల్తుత్మిష్. ఇతను ఎవరు? ఒరిజినల్లీ మహమ్మద్ గోరీకి ఐబక్కు ఇతను స్లేవ్, అంటే బానిస. ఐబక్కు స్లేవ్ ఎవరు అంటే ఇల్తుత్మిష్. కాబట్టి ఇల్తుత్మిష్ కు ఏం పేరుందంటే బానిస స్లేవ్ ఆఫ్ స్లేవ్స్, స్లేవ్ ఆఫ్ స్లేవ్స్, బానిసలకు బానిసగా ఇతను చెప్పుకుంటాడు ఇల్తుత్మిష్. ఇల్తుత్మిష్ ఒక పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఖలీఫా దగ్గర నుంచి అనుమతి పత్రాన్ని తీసుకున్న మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. ఇతను 1227 ప్రాంతంలో ఖలీఫా నుంచి అనుమతి పత్రం. ఇతను 1211 నుంచి 1236 వరకు పరిపాలించాడు. ఖలీఫా అనుమతి పొందినటువంటి మొదటి వ్యక్తి. దాన్ని డిక్రీ అంటారు. ఖలీఫా నుంచి డిక్రీ. అదే కాకుండా ఇతను జస్టిస్ బెల్, ధర్మగంట వేయించిన మొదటి రాజు. ఇతని కాలంలో భారతదేశానికి 1226లో చెంగీజ్ ఖాన్ దండయాత్రలు మొదలయ్యాయి. చెంగీజ్ ఖాన్ పేరు అందరూ వినే ఉంటారు. అత్యంత బలమైనటువంటి, ప్రపంచంలో క్రూరమైనటువంటి వ్యక్తి చెంగీజ్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ అంతా ఆక్రమించాడని. జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్తాడంటే చెంగీజ్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్లోని 1,00,000 హీ ఎంజాయ్డ్ 1,00,000 ఉమెన్. దాదాపుగా 90% ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చెంగీజ్ ఖాన్ పుట్టిన వాళ్ళు, చెంగీజ్ ఖాన్ సంతతి అని చెప్పడం జరిగింది. సో అలాంటి వ్యక్తి. అయితే ఇతను వస్తున్నాడు అన్నప్పుడు ఇల్తుత్మిష్ హీ స్పెంట్ స్లీప్లెస్ నైట్స్, నిద్రలేని రాత్రులు గడిపాడు. బట్ అన్ఫార్చునేట్లీ చెంగీజ్ ఖాన్ చనిపోయాడు. ఇల్తుత్మిష్ బయటపడ్డాడని చెప్పాలి. ఇల్తుత్మిష్ కాలంలో ముఖ్యమైనటువంటిది చహల్గనీ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు. చహల్గనీని ఏర్పాటు చేశాడు. చహల్గనీ అంటే 40 నోబుల్స్, 40 మంది నోబుల్స్తో ఒక వ్యవస్థను, ఒక ఆర్గనైజేషన్ ఇతను నిర్మించాడు. ఇతని కాలంలోనే ఇతని కొడుకు చనిపోయాడు. నజీరుద్దీన్ అనే ఇతని కొడుకు చనిపోతే నజీరుద్దీన్కు సమాధి నిర్మించాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముస్లిం సమాధి నజీరుద్దీన్ సమాధి. అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దీని తర్వాత ఇతని తర్వాత ఇతని కొడుకులు ఎవరు బలమైనటువంటి వాళ్ళు, శక్తివంతమైనటువంటి వాళ్ళు కాదు. కాబట్టి కూతుర్ని రాజ్యానికి వారసురాలుగా చేశాడు. ఆమె రజియా సుల్తానా 1236 నుంచి 1240 వరకు పరిపాలించింది. భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి ముస్లిం మహిళ. ఢిల్లీని పాలించిన మొట్టమొదటి మహిళ. ఈమె కాలంలోనే మాలిక్ జమాలుద్దీన్ యాకూత్, వీడి వల్ల మొత్తం ఈమె అన్పాపులర్ అయింది. మాలిక్ జమాలుద్దీన్ యాకూత్ ఇతను అబిసీనియాకు చెందినటువంటి బానిస, అబిసీనియన్ స్లేవ్. ఈమె బాయ్ ఫ్రెండ్. వీడిని వదిలేయాలని చెప్పేసి ఉలేమాలు చెప్పారు, 40 నోబుల్స్. మీరు చహల్గనీ అనేటటువంటి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, చహల్గనీ అనేటటువంటిది 40 మంది నోబుల్స్. వీళ్ళు ఇల్తుత్మిష్ కాలం నుంచి, ఇల్తుత్మిష్ టైం నుంచి బాల్బన్ వరకు మొత్తం సుల్తాన్లందరినీ తయారు చేసింది వీళ్ళే. కాబట్టి వీళ్ళను కింగ్ మేకర్స్ అంటారు. సో వీళ్ళు వద్దన్నారు కాబట్టి ఆమె ఇతని స్నేహాన్ని వదిలేసింది. ఆమె కాలంలోనే సున్నీలు, షియాలు గొడవ పడ్డారు. బ్లడీ రజియా అనేటటువంటి పేరు ఆమెకు వచ్చింది. నజీరుద్దీన్ మహమ్మద్ మత సన్యాసి అయినటువంటి వాడికి, అంటే లాల్ గుంబజ్, ఇక్కడ నజీరుద్దీన్ మహమ్మద్ అనేటటువంటి ఒక మత సన్యాసికి
ఈమె కాలంలోనే ఒక సమాధి కట్టడం జరిగింది. ఆ సమాధినే లాల్ గుంబజ్ అంటారు. లాల్ గుంబజ్. ఇప్పుడు మనకు ఢిల్లీలో ఉన్నటువంటి లాల్ గుంబజ్ అది. ఈమె కాలంలో బటుండి గవర్నర్ అయినటువంటి బటుండికి గవర్నర్‌గా పనిచేస్తున్నటువంటి ఆల్తూనియా అనేవాడు ఈమెను బంధించి తర్వాత వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఢిల్లీకొస్తుంటే దొంగలు వీళ్ళిద్దరిని చంపేశారు. రజియా సుల్తానా, ఆల్తూనియా వీళ్ళిద్దరూ దొంగల చేతిలో చనిపోయారు. ఈ తర్వాత మనకు బాల్బన్ అండి. అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి గియాజుద్దీన్ బాల్బన్. ఇతను 1246 నుంచి 1266 వరకు ఇతను 1266 నుంచి 1286 వరకు పరిపాలించాడు బాల్బన్. బాల్బన్ మొత్తం బానిస వంశంలో గొప్పవాడు గియాజుద్దీన్ బాల్బన్. ఇతను ఒక తోటమాలి నుంచి రాజు అయినటువంటి వాడు. స్లేవ్ టు సుల్తాన్. స్లేవ్ అనేది లోయెస్ట్, సుల్తాన్ అనేది హైయెస్ట్. సో, స్లేవ్ నుంచి సుల్తాన్ వరకు ఇతను పరిపాలన అనేది కొనసాగించాడు. సో, బాల్బన్ ఆ విధంగా వచ్చాడు కాబట్టి ఇతను అనుసరించినటువంటి విధానాన్ని బ్లడ్ అండ్ ఐరన్ మెథడ్ అంటారు. బ్లడ్ అండ్ ఐరన్. అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనేటటువంటిది బ్లడ్ అండ్ ఐరన్ మెథడ్. ఈ బ్లడ్ అండ్ ఐరన్ మెథడ్ ప్రకారం ఇతను పరిపాలన చేయడం ఇతను కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవాడు. ఇతనెప్పుడు రాజదుస్తులతోనే కనిపించేవాడు. నోబడీ హాడ్ సీన్ ఇన్ సివిల్ డ్రెస్. రాజు డ్రెస్‌లో కాకుండా సివిల్ డ్రెస్‌లో చూసినటువంటి వాళ్ళు అతన్ని ఎవరూ లేరు. రాత్రి పడుకునేటప్పుడు కూడా రాజదుస్తుల్లోనే ఖరీదైనటువంటి దుస్తులు ధరించి పడుకునేవాడు. హి నెవర్ లాఫ్ ఇన్ ద కోర్ట్. కోర్ట్‌లో ఎప్పుడు ఇతను నవ్వేవాడు కాదు. ఇతని మొహాన్ని డైరెక్ట్‌గా ఎవరు చూసేటటువంటి వాళ్ళు కాదు. జోకర్స్‌నందరిని తీసేశాడు. హి డిస్మిస్డ్ ఆల్ ద జోకర్స్. ఈ విధంగా ఇరానియన్ స్టైల్స్, భారతదేశ పరిపాలనలో ఇరానియన్ స్టైల్స్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు. ఇతని ఆస్థానాన్ని రెడ్ ప్యాలెస్ అంటారు. గుర్తుపెట్టుకోండి. రెడ్ ప్యాలెస్. ఇతని ఆస్థానం అంటే ఇతని రాజభవనాన్ని రెడ్ ప్యాలెస్ అంటారు. ఇతను పదవిలోకి రాగానే చహల్గని అనేటటువంటి 40 మంది కులీలను అబాలిష్ చేశాడు, రద్దు చేశాడు. ఎవరైనా విదేశీయులు ఇతని కోర్టుకొస్తే మోకాళ్ళ మీద నిలబడాలి, మోకాళ్ళ మీద నడవాలి. మోకాళ్ళ మీద మాత్రమే ఉండాలి. రాజు చూసినంత వరకు మోకాళ్ళ మీద ఉండాలి. ఇతను ఇరాన్ పద్ధతులను ప్రవేశపెట్టాడు భారతదేశంలో. ఇరాన్ పద్ధతులు సిజ్దా, బౌవింగ్ బిఫోర్ ద సుల్తాన్. సుల్తాన్ ఎంత వరకు ఉంటాడో అంతవరకు వంగే ఉండాలి. ట్రైబోస్, సుల్తాన్ పాదాలను ముద్దు పెట్టుకోవాలి. కిస్సింగ్ సుల్తాన్ ఫీట్. నౌరోజ్, ఇరానియన్ ఫెస్టివల్. ఇరాన్ పండుగ నౌరోజ్. నౌరోజ్ అంటే కొత్త సంవత్సరం. ఇరాన్ కొత్త సంవత్సరం. ఇరాన్ అంటే పర్షియా. పాత పేరు ఇరాన్, పాత పేరు పర్షియా. పర్షియా నుంచి భారతదేశంలో వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళే పార్సీలు అంటారు. పార్సీలు అంటారు. వీళ్ళు మొదట బొంబాయి ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు. పార్సీలు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే టాటా బిర్లా పార్సీలు. మనకు ఇందిరాగాంధీ భర్త అయినటువంటి ఫిరోజ్ ఖాన్ పార్సీ. పార్సీలు మామూలుగా కొంతవరకు వాళ్ళు అగ్నిదేవుని పూజించే వాళ్ళు. హిందూ మతంలో కొన్ని సాంప్రదాయాలు, కర్మ సిద్ధాంతం ఇవన్నీ కూడా వాళ్ళు నమ్ముతారు. ఆగ్రాలోని మీనా బజార్‌లో నవరోజ్ ఫెస్టివల్ చాలా ఫేమస్. సో, ఇలాగా ఈ పద్ధతుల్ని ఇతను ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా ఇతను అమీర్ ఖుస్రో అనేటటువంటి అమీర్ ఖుస్రో కవిని పోషించాడు. ఇతను మత గురువు కూడా. అమీర్ ఖుస్రో కవే కాకుండా మత గురువు కూడా. బాల్బన్ న్యాయగంట వేయించాడు. జస్టిస్ బెల్.
అమీర్ ఖుస్రోకు ఉన్నటువంటి పేరు గుర్తుపెట్టుకోండి, తోతే హింద్. తూతే హింద్ అంటే భారతీయ చిలుక అని అర్థం. తోతే హింద్ అంటే భారతీయ చిలుక అమీర్ ఖుస్రో పేరు. అమీర్ ఖుస్రోను పోషించినటువంటి రాజు, మొట్టమొదటిసారిగా పోషించిన రాజు బాల్బన్ అయితే, బాల్బన్ దగ్గర నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ వరకు అమీర్ ఖుస్రో బతికే ఉన్నాడు. దాదాపుగా అమీర్ ఖుస్రో 9 మంది రాజుల దగ్గర కవిగా ఉన్నాడు. ఇది ప్రీవియస్‌లీ ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి క్వెషన్. ఇకపోతే బాల్బన్ 1295లో బాల్బన్ కొడుకు మరణించడంతో 85లో బాల్బన్ కొడుకు మామూద్ అనే బాల్బన్ కొడుకు మరణించడంతో అతను కూడా మానసికంగా మనస్తాపానికి లోనై చివరికి బాల్బన్ చనిపోవడం జరిగింది. బాల్బన్ తర్వాత అతని కొడుకు కైకుబాద్ రాజ్యానికి వచ్చాడు. కైకుబాద్ పారాలిసిస్ రావడం వల్ల ఇతని కొడుకు కైమూర్స్‌ను రాజుని చేశాడు. కైమూర్స్ అప్పుడు 3 సంవత్సరాల కైమూర్స్‌ను చంపేసి జలాలుద్దీన్ ఖిల్జీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ విధంగా బానిస వంశం అంతమైంది. ఖిల్జీ సామ్రాజ్య స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఇప్పుడు మనం ఖిల్జీల విషయానికి వస్తే, జలాలుద్దీన్ ఖిల్జీ ఇతను కిల్కోరి అనే ప్రాంతం నుంచి పరిపాలించాడు. కిల్కోరి ఎందుకంటే బానిస వంశస్థులకు భయపడి ఢిల్లీ నుంచి కాకుండా ఢిల్లీకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కిల్కోరి అనే ప్రాంతం నుంచి ఇతను పరిపాలించడం జరిగింది. ఇతని కాలంలో ఆలీ గుసాప్స్ ఇతను మంగోళ్ళ దండయాత్రను అణిచివేసి మంగోళ్ళందరినీ ఇస్లాం మతంలోకి మార్చాడు. మంగోళ్ళను ఇతను ఇస్లాంలోకి మార్చినటువంటి మంగోళ్ళను, ఇస్లాం మతాన్ని తీసుకున్నటువంటి మంగోళ్ళను నయీ ముస్లిమ్స్ అంటారు. నయా ముస్లిమ్స్. మంగోలులు ఎవరైతే ఇస్లాం మతాన్ని పాటించారో వాళ్ళను నయీ ముస్లింలు అంటారు. ఈ నయీ ముస్లింలు వీళ్ళకు హెల్ప్ చేస్తున్నటువంటి వాళ్ళు. దాదాపు 12 సార్లు మంగోళ్ళ దండయాత్రను అణిచివేసినటువంటి వాడు. ఇతన్నే మనము ఇతని కాలంలో జాఫర్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి 12 సార్లు మంగోళ్ళ దండయాత్రను అణిచివేశాడు. ఇతను రుస్తుం అంటారు. ఇతని టైటిల్ రుస్తుం అంటారు. ఈ మంగోళ్ళను నయీ ముస్లిమ్స్ అంటారు. వీళ్ళు స్థిరపడినటువంటి ప్రాంతము మొగల్పురా. నయీ ముస్లిమ్స్ స్థిరపడినటువంటి ప్రాంతం మొగల్పురా అనే ప్రాంతంలో స్థిరపడ్డారు. జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి అతని అల్లుడైనటువంటి ఆలీ గుసాప్స్ అల్లావుద్దీన్ ఖిల్జీ అనే పేరు మీద రాజ్యానికి వచ్చాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతను పరిపాలించింది తక్కువ కాలమైన, అంటే 1296 నుంచి 1316 20 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను తన మార్పు ఉంచుకున్నాడు. హి వాజ్ గ్రేటెస్ట్ అమంగ్ ఆల్ ద ఢిల్లీ సుల్తనేట్స్ అందరిలో కల్లా గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతని సికిందరీస్ అని అంటారు. సెకండ్ అలెగ్జాండర్ సికిందరీస్ అని. ఇతని కాలంలో విశాఖ్ ఖానా అనే భవనాన్ని నిర్మించాడు. విశాఖ్ ఖానా ఢిల్లీలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇతను ఈ ఢిల్లీలో నిర్మించినటువంటి ఈ భవనంలో తామర పువ్వు, స్వస్తిక్ గుర్తులు మనకు కనిపిస్తాయి. స్వస్తిక్ అంటే హిందూ సాంప్రదాయంలో అనుసరించేటటువంటి విధానం. ఇతను పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాడు. స్టాండింగ్ ఆర్మీ, ఇతని దగ్గర స్థిర సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. సైన్యంలో కొన్ని మార్పులు తీసుకొచ్చాడు. డాగ్ చహ్రా సైన్యంలో ఇతను తీసుకొచ్చినటువంటివి డాగ్ చహ్రా పద్ధతులు. డాగ్ అంటే బ్రాండింగ్ అనిమల్స్. హార్స్ ఏదైతే వాడుతున్నారో ఆ హార్స్ బ్రాండ్ అయినటువంటి ఆ హార్స్లు మాత్రమే యుద్ధంలో వాడాలి. ముసలివి, ముతకై ఇవన్నీ తెస్తారు కాబట్టి వాటి వల్ల రాజు ఓడిపోయే అవకాశం ఉంటుంది. చహ్రా అంటే అటెండెన్స్.
సైనికులకు అటెండెన్స్ ఇవి ఇంతకుముందు ఉండేవి కాదు. ఇవి అప్పుడు ప్రవేశపెట్టాడు. వీటితో పాటు ఈ హ్మ్, దివానీ ఆరిస్ అంటే సైనిక వ్యవస్థను, దివానీ ఆరిస్ అనేటటువంటి సైనిక వ్యవస్థని ఇతను మళ్ళీ రివైజ్ చేశాడు. సైనిక సంస్కరణలు చేశాడు. ల్యాండ్ రిఫార్మ్స్ చేశాడు. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ రెవెన్యూ 1/2 వంతు. అంటే 50% ల్యాండ్ రెవెన్యూ తీసుకున్నాడు. ముస్లింలకైతే ఓన్లీ 1/4 పావు భాగం కట్టేటట్టు. అత్యధికంగా పన్నులు వసూలు చేసినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ పన్నులు వసూలు చేయడానికి దివానీ ముస్తక్రాజ్ అనేటటువంటి వాడిని ఏర్పాటు చేశాడు. దివానీ ముస్తక్రాజ్ పన్నులను పన్నులను తీసుకునేటటువంటి వాడు, పన్నులు వసూలు చేసేటటువంటి వాడు, పన్నుల గురించి దివానీ ముస్తక్రాజ్. పన్నుల్లో ముఖ్యంగా చెరాయి, గరాయి అనేటటువంటి 2 పన్నులు మనకు కనిపిస్తాయి. చెరాయి అంటే పశుపోషణల మీద వేసే పన్ను, పశుపోషణపై పన్ను. గరాయి అంటే గరి హౌస్ ట్యాక్స్, ఇంటిపైన పన్ను. సో ఈ విధంగా పన్నులు 3 రకాలైనటువంటి పన్నులు వసూలు చేశాడు. మార్కెట్ రిఫార్మ్స్ చేశాడు. మార్కెట్‌ను 3 విధాలుగా సహనాయి మండి అనేటటువంటి మార్కెట్ పేరు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో టాక్స్‌లే కాకుండా మార్కెట్ రిఫార్మ్స్ చేశాడు. మార్కెట్‌ను 3 భాగాలుగా విభజించాడు. సహనయి మండి అనేటటువంటి మార్కెట్‌ను 3 రకాలుగా చేశాడు. అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సూపర్ మార్కెట్‌లో ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్కటి ఉంటాయి. ఒక అంతస్తులో వుమెన్ వేరు, మెన్స్ వేరు, తర్వాత కిడ్స్ వేరు, తర్వాత ఇంట్లో సామాన్లు, ఇలాగా ఏ విధంగా డివిజన్ చేస్తారో ఆ విధంగా ఆ రోజుల్లోనే అతను డివిజన్ చేశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలకు అత్యంత ప్రసిద్ధి. ప్రపంచంలోనే మార్కెట్ సంస్కరణలకు ప్రసిద్ధి చెందినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎందుకు మార్కెట్ రిఫార్మ్స్ చేయాలనుకున్నాడు అంటే, అతను దాదాపుగా 5 లక్షల సిద్ధ సైన్యాన్ని, అంటే స్టాండర్డ్ ఆర్మీ, దాన్నే స్టాండింగ్ ఆర్మీ అని కూడా అంటారు. శాశ్వత సైన్యాన్ని అతను జీతాలిచ్చి పెట్టుకోవాలనుకున్నాడు. జీతాలు ఇవ్వాలంటే తక్కువ జీతాలు ఇవ్వాలి. ఎక్కువ మంది అప్లై చేస్తే తక్కువ జీతాలు ఇవ్వాలి. లేదంటే ట్రెజరీ ఎంప్టీ అయిపోతుంది. తక్కువ జీతాలు ఇవ్వాలి అంటే మార్కెట్‌లో రేట్లు తక్కువగా ఉండాలి. మార్కెట్‌లో రేట్లు తక్కువగా ఉంటే జీతం సరిపోతుంది. ఇక లంచాలకు వీటికి పాల్పడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నిజాయితీగా పనిచేయడం ఉంటుంది. అంటే అతనికొచ్చే సాలరీ అతనికి సరిపోతే ఇక మనం కంప్లీట్‌గా లంచాలు అంటే కరప్షన్ అనేటటువంటి దాన్ని తగ్గించొచ్చు అనేది అతని ఉద్దేశం. కాబట్టి మార్కెట్ రిఫార్మ్స్ మీద పడ్డాడు. ఆ తర్వాత ఇతని కాలంలో దండయాత్రలు, అల్లావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటి దండయాత్రలు కూడా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటివి. ఉత్తర భారతదేశ దండయాత్రలు, దక్షిణ భారతదేశ దండయాత్రలుగా మనం ఉత్తర భారతదేశము, మధ్య భారతదేశము, దక్షిణ భారతదేశం 3 దండయాత్రలుగా చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో 1299లో గుజరాత్ మీద ఫస్టు 1299లో గుజరాత్ మీద దండయాత్ర చేయడం జరిగింది. అప్పుడు గుజరాత్‌ను పరిపాలిస్తున్నటువంటి రాజు రాయ్ కరణ్ దేవా. ఈ రాయ్ కరణ్ దేవా అనేటటువంటి రాజు మీద యుద్ధం చేసి రాయ్ కరణ్ దేవాను ఓడించి ఆయన భార్య అయినటువంటి కమలాదేవిని తీసుకెళ్ళిపోయారు. కమలాదేవి అత్యంత అందమైనటువంటిది కాబట్టి ఈ కమలాదేవిని తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకోవడం జరిగింది. కమలాదేవి కూతురు రెహల్ రాణి, అల్లావుద్దీన్ ఖిల్జీ కొడుకు ఖిజర్ ఖాన్ ఆమెను ప్రపోజ్ చేస్తే ఆమె చనిపోవడము, ఆమెను బలవంతం చేస్తే చనిపోవడం జరిగింది. ఖిజర్ ఖాన్, రెహల్ రాణి స్టోరీ అది హిందీలో చాలా పాపులర్ స్టోరీ. దీని తర్వాత 1301లో 1301 అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశ దండయాత్రలో భాగంగా 1301లో రణతంబోర్ మీద హమీద్ దేవా, రాజు హమీద్ దేవా ఇతను ఓడిపోయాడు. రణతంబోర్‌ను ఆక్రమించడం జరిగింది. 1303లో
1103లో మేవాడ్ను ఆక్రమించడం జరిగింది. మేవార్ రాజు రాజా రతన్ సింగ్. రాజా రతన్ సింగ్ మనకు వెరీ పాపులర్. అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే రాణి పద్మావత్ ఇతని భార్య రాణి పద్మావత్. రాణి పద్మావత్‌ను మోహించి ఈమెను ఎలాగైనా చూడాలి అనే ఉద్దేశంతో ఆ రాజ్యం మీద దండయాత్ర చేశాడు. ఆమెను చూపిస్తే నేను వెనక్కెళ్తానని చెప్పాడు. కానీ ఆమెను అద్దంలో చూపించడం వల్ల హర్ట్ అయ్యాడు. అందరిని చంపేశాడు. చివరికి ఈమె కూడా జోహార్ చేసుకొని చనిపోయింది. దీన్ని మాలిక్ మహమ్మద్ జైసీ అనేటటువంటి వ్యక్తి పద్ పద్మావత్ అనే పుస్తకాన్ని రాశారు. మాలిక్ మహమ్మద్ జైసీ అనేటటువంటి వాడు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. పద్మావత్ అనే పుస్తకాన్ని. ఇది ఉత్తర భారతదేశంలో. దీని తర్వాత మధ్య భారతదేశం విషయానికొస్తే, ఉత్తర భారతదేశంలో రాజ్యాలు అయిపోయిన తర్వాత మధ్య భారతదేశంలో మాల్వా 1305లో మాల్వాను ఆక్రమించాడు. అప్పుడు మాల్వాను పరిపాలిస్తున్నటువంటి రాజు మహలిక్ దేవా. మహలిక్ దేవా. మహలిక్ దేవాను ఓడించి మాల్వాను ఆక్రమించడం జరిగింది. 1308లో సవానా అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. సవానా. సవానా అనేది రాజస్థాన్‌లో ఉన్నటువంటి ప్రాంతం. సవానాను కన్హార్ అనేటటువంటి రాజు పరిపాలించేవాడు. కన్హార్‌ను ఓడించి ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ 2 ప్రాంతాలు మనకు మధ్య భారతదేశంలో. తర్వాత దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశ దండయాత్రలు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దండయాత్రలు. దక్షిణ భారతదేశ దండయాత్రల విషయానికొస్తే 1303లో మొట్టమొదటిసారిగా వరంగల్ మీద దండయాత్ర చేయడం జరిగింది. వరంగల్ పైన దండయాత్ర 1303లో వరంగల్ పైన అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం వచ్చింది ఇక్కడ. అల్లావుద్దీన్ ఖిల్జీ రాలేదు కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం వచ్చింది. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాన్ని ఉప్పరపల్లి దగ్గర, కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి దగ్గర వెనక్కి తరిమేశారు. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దక్కన్ లేదా దక్షిణ భారతదేశం మీద మొట్టమొదటిసారిగా ముస్లిం దండయాత్ర ఎప్పుడు జరిగింది అంటే 1292లో దేవగిరి మీద జరిగింది. దీన్ని జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో జరిగింది. మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశం మీద దండయాత్ర జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ చేశాడు. మొట్టమొదటిసారిగా వరంగల్ దండయాత్ర, ఇది చాలా సార్లు అడిగారు, 1303లో. అప్పుడు ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు రాజుగా ఉన్నాడు. కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్ర కాలంలో కాకతీయ రాజ్యం మీద 1303లో దండయాత్ర చేశారు. ఉప్పరపల్లి దగ్గర ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ దక్షిణ భారతదేశ దండయాత్రలు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మాలిక్ కఫూర్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? మాలిక్ కఫూర్. ఇతన్ని ఎక్కడి నుంచి తెచ్చారు? అసలు మాలిక్ కఫూర్ ఎవరు అంటే 1296లో గుజరాత్ మీద దండయాత్ర చేసి గుజరాత్ రాజైనటువంటి రాయకరణ్ దేవను ఓడించిన తర్వాత అక్కడ నుంచి మాలిక్ కఫూర్ అనేటటువంటి ఒక బానిసను తీసుకొచ్చాడు. ఇతనికి 1000 దీనార్లు ఇచ్చారు. అంటే కాస్ట్లీయెస్ట్ స్లేవ్. అందువల్ల ఇతన్ని హజార్ దినార్ అంటారు. మాలిక్ కఫూర్ అంటే హజారి దినార్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఎగ్జామ్లో అడిగారు, ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో, మాలిక్ కఫూర్ ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు అని ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడగడం జరిగింది. చాలా మంది ఆఫ్ఘనిస్తాను లేదా వేరే ప్రాంతం పెట్టారు. ఇతను ఇండియనే. ఒరిజినల్ గా ఇతను హిందూ అయితే కన్వర్ట్ అయినటువంటి వ్యక్తి. ఇతను నైదర్ మేల్ నార్ ఫిమేల్, మధ్య రకానికి చెందినటువంటి వ్యక్తి. కొజ్జా అంటారు కదా, ఆ రకానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను ముఖ్యంగా 4 ప్రధానమైనటువంటి దక్షిణ భారతదేశ రాజ్యాలు జయించాడు. ఈ 4 ప్రధానమైనటువంటి దక్షిణ భారతదేశ రాజ్యాల్లో 1308లో
దేవగిరి మీద దండయాత్ర చేశాడు. దేవగిరిని యాదవులు పరిపాలిస్తున్నారు. యాదవుల రాజు రామచంద్రదేవ. రామచంద్రదేవను ఓడించి ఆ ప్రాంతాన్ని సబ్జుగేట్ చేశాడు. అంటే ఆ ప్రాంతాన్ని సమంత రాజ్యంగా చేశాడు. వాళ్ళు సమంత రాజ్యం అంటే ప్రతి సంవత్సరము పన్నులు పే చేస్తారు. దీన్ని కప్పం కడతారు. దాన్నే కప్పం అంటారు. 1309లో వరంగల్ మీద దండయాత్ర చేయడం జరిగింది. అప్పుడు వరంగల్ను పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు కాకతీయులు. కాకతీయ రాజైనటువంటి రెండో ప్రతాపరుద్రుడు. ఇతను కూడా ఓడిపోయి కప్పం కట్టడానికి అంగీకరించాడు. ఆ తర్వాత 1310లో ద్వారసముద్ర. ద్వారసముద్రను హోయసాలులు పరిపాలిస్తున్నారు. వీళ్ళను హోయసాలాస్ ఆఫ్ ద్వారసముద్ర అంటారు. ద్వారసముద్ర హోయసాలులు బాగా ఇంపార్టెంట్ ఎప్పుడు అంటే వీళ్ళు హాలిబేట్ టెంపుల్స్ కట్టించారండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. హోయసాల రాజు అయినటువంటి బల్లాల దేవ 3 మూడవ బల్లాల దేవుడు ఓడిపోయాడు. ఇది కూడా సామంత రాజ్యం అయింది. 1311లో ఇక పూర్తిగా దక్షిణ భారతదేశానికి వెళ్ళాడు. పాండ్యులైనటువంటి వీరపాండ్యన్. అప్పుడు మదురైని పరిపాలిస్తున్నటువంటి పాండ్యులు. ఈ మదురైని పరిపాలిస్తున్నటువంటి పాండ్య రాజుల్లో వీరపాండ్యన్, సుందరపాండ్యన్ అనే ఇద్దరిని ఓడించాడు. ఇలా దక్షిణ భారతదేశ రాజ్యాలన్నిటిని ఓడించి ఇతను అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఏ రాజ్యాన్ని ఆక్రమించలేదు. రామేశ్వరం వరకు వెళ్ళాడు. రామేశ్వరంలో ఒక మసీదును కట్టినట్టు తెలుస్తుంది. ఆ మసీదు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించాడు కానీ ఏ రాజ్యాన్ని ఆక్రమించలేదు. అల్లావుద్దీన్ ఖిల్జీని ఖలీఫా ఆఫ్ ద ఏజ్ అంటారు. అమీర్ ఖుస్రూ అల్లావుద్దీన్ ఖిల్జీని ఖలీఫా ఆఫ్ ది ఏజ్ అన్నాడు. ఖలీఫా ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి ఇతను పరిపాలించాడు. 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆరోగ్యం సరిగ్గా లేక మరణించడం వల్ల అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ కొడుకైనటువంటి ముబారక్ ఖిల్జీ ఇతను రాజ్యానికి వచ్చాడు. ముబారక్ ఖిల్జీ హీ వాజ్ హోమోసెక్స్. ఖిల్జీలంతా అలాంటి వాళ్ళు. ఇతను హోమోసెక్స్. ఇతను నేనే ఖలీఫాని పరిపాలించాడు. ఆల్ బాసిక్ బిల్లా ఆల్ బాసిక్ బిల్లా అంటే ఐఎమ్ ద ఖలీఫా, నేనే ఖలీఫాను అని పరిపాలించడం. నేనే ఖలీఫాని పరిపాలించి ఖలీఫాను ధిక్కరించినటువంటి ఒకే ఒక ఢిల్లీ సుల్తాన్ ముబారక్ ఖిల్జీ. ఇతని తర్వాత నజీరుద్దీన్ ఖుస్రూ షా. ఈ నజీరుద్దీన్ ఖుస్రూ షా అనేటటువంటి వాడు హిందూ అయితే హిందువును ఇస్లాంగా మార్చారు. ఇతనికి బాయ్ ఫ్రెండ్. నేను ముందే చెప్పాను ఇతను హోమోసెక్స్. ఆవిడని చంపేసి వీడు వచ్చాడు. మళ్ళీ వీని చంపేసి తుగ్లక్లు పరిపాలించారు. గాజీ మాలిక్ అనేటటువంటి వాడు గియాజుద్దీన్ తుగ్లక్ అనే పేరు మీద పరిపాలిస్తూ తుగ్లక్ రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు. తుగ్లక్ రాజ్యాన్ని స్థాపించింది గియాజుద్దీన్ తుగ్లక్. ఈ గియాజుద్దీన్ తుగ్లక్ అనేటటువంటి వాడి అసలు పేరు గాజీ మాలిక్. తన పేరులోనే గాజీ అని పెట్టుకున్నటువంటి వాడు ఏకైక ఢిల్లీ ముస్లిం గియాజుద్దీన్. గాజీ అంటే పవిత్రమైన యుద్ధాలు చేసేవాడు అని అర్థం. ఖలీఫాకు దగ్గరైనటువంటి వాడు అని అర్థం. ఇతని కాలంలోనే మనకు కాకతీయ రాజ్యం పైన ఇతని కొడుకు అనేటువంటి జూనా ఖాన్ వరంగల్ పైన దండయాత్ర చేశాడు. 1321లో అప్పుడు రెండో ప్రతాపరుద్రుడు రాజు 1321లో రెండో ప్రతాపరుద్రుని మీద దండయాత్ర చేసి ఓడిపోయి వెనక్కి వచ్చాడు. మళ్ళీ 1323లో కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించాడు.
ప్రతాపరుద్రుడిని ఓడించి కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించారు. అంతటితో కాకతీయ రాజ్యం అంతమైంది. వరంగల్‌ను ఆక్రమించడం జరిగింది. గాజీ మాలిక్ ఆర్ గియాజుద్దీన్ తుగ్లక్ ఇతను తుగ్లకాబాద్ అనే కోటను నిర్మించాడు. అంతేకాకుండా ఇతను తక్కావి రుణాలు అంటే వ్యవసాయ రుణాలను ప్రవేశపెట్టాడు. ఇతని తర్వాత ఇతన్ని చంపేసి ఇతని కొడుకు రాజ్యానికి వచ్చాడని చెప్పేసి అంటే ఇతని తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతను తండ్రిని చంపి రాజ్యానికి వచ్చాడు అని చెప్పినటువంటి వాడు ఇబిన్ బట్టుటా. కమిటెడ్ పార్టిసైడ్ పితృహంతక రాజు అని. ఇతను 13 ఏళ్లకే రాజు అయ్యాడని కొంతమంది చెప్తారు. ఇతను ఏబులెస్ట్ పర్సన్, అందరిలో కల్లా బాగా చదివినటువంటి వాడు, ఎడ్యుకేటెడ్. 12 సబ్జెక్టులలో గణితము, తర్వాత న్యాయ శాస్త్రాలు, తర్కశాస్త్రము ఇలాగా అనేక శాస్త్రాలను ఇతను చదివినటువంటి వాడు. 12 సబ్జెక్టులలో పండితుడు అని చెప్తారు. ఇతని కాలంలో జినప్రభ సూరి అనేటటువంటి జైన పండితుడు, జినప్రభ సూరి అనే జైన పండితుడితో ఇతను చర్చలు జరిపాడు. మత చర్చలు అంటే ఇతనికి చాలా ఇంట్రెస్ట్. లౌకికవాది, ఏ మతాన్ని ఇతను అనుసరించలేదు. ముస్లిం అయినప్పటికీ కూడా మిగతా మతాలను కూడా సహనంతో చూశాడు. అందువల్ల ఇతని లౌకికవాది అంటారు. కానీ ఇతనికి ఉన్నటువంటిది ఏంటంటే ఇతను ఎవరి మాట వినడు. సీతయ్య ఎవరి సలహాలు పాటించడు. ఏదనుకుంటే అది చేస్తాడు. ఇతన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్‌ను బదౌని అనేక రకాలుగా విమర్శించడం జరిగింది. అతని సమకాలీన రచయిత అయినటువంటి బదౌని ఇతన్ని వండర్ ఆఫ్ క్రియేషన్ అన్నాడు. వండర్ ఆఫ్ క్రియేషన్. ద బర్త్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వాజ్ కెలామిటీ. సృష్టి వైపరీత్యం. వీడు పుట్టడమే ఒక సృష్టి వైపరీత్యం. క్యాప్రిసియస్ సుల్తాన్, పిచ్చి తుగ్లక్ అని ఇతనికి పేరు పెట్టాడు. ఇతన్ని ప్రజలు పిచ్చి తుగ్లక్ అని చెప్పేవాళ్ళు. వండర్ ఆఫ్ క్రియేషన్ వాళ్ళు. ఎందుకు ఈ విధంగా అంటారు అంటే ఇతను ఏదైతే అనుకున్నాడో అవన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. 5 ఎక్స్పెరిమెంట్లు చేశాడు. 5 ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ఫుల్లీ ఫెయిల్యూర్. అద్భుతంగా ఫెయిల్యూర్ చేశాడు. ఈ 5 ఎక్స్పెరిమెంట్స్ ఏమి ఇతని కాలంలో అంటే మొట్టమొదటిది మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మొట్టమొదటిగా చెప్పుకున్నటువంటిది ఇతను క్యాపిటల్ రాజధానిని 1326లో రాజధాని ఢిల్లీ నుండి దౌలతాబాద్, దేవగిరి అనే ప్రాంతానికి మార్చాడు. దౌలతాబాద్కు మార్చాడు. మళ్ళీ దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాడు. రాజధానిని 2 సార్లు మార్చినటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇది చాలా సార్లు అడిగాడు. రాజధానిని 2 సార్లు మార్చిన సుల్తాన్ ఎవరని. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను ఇంకా రెండోది ఏంటంటే అంతర్వేది గంగా యమున ప్రాంతంలో, ఇప్పుడు దీన్నే మనం ఏంటంటే ప్రయాగ అంటారు. ప్రయాగ ప్రాంతంలో ట్యాక్స్ పెంచాడు, పన్నులు పెంచాడు. హాఫ్ ఆఫ్ ది ట్యాక్స్, 1/3 నుంచి హాఫ్ పెంచాడు. ఆ సంవత్సరమే పంటలు పండలేదు. పంటలు పండక ట్యాక్స్ కట్టక వీళ్ళేంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ పండిన పంటను కాల్చేసి పారిపోతే మళ్ళీ వాళ్ళని తెప్పించేసి వాళ్ళకు తక్కువ రుణాలు ఇచ్చి పంటను పండించేటట్టు చేశారు. ఇది 1329లో జరిగింది. ఆ తర్వాత 1330లో మూడోది ఏంటంటే టోకెన్ కరెన్సీ. ఇతను టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టాడు. వెండి నాణ్యాలకు బదులుగా కాపర్ కాయిన్స్ రాగి నాణ్యాలు ప్రవేశపెట్టాడు. వెండి నాణ్యాన్ని టంకా అంటారు, రాగి నాణ్యాన్ని జీతాలు అంటారు. జీతాలని ఎక్కువగా ఇతను వాడడము, దాని మీద రాజముద్ర లేకపోవడము, అప్పటికప్పుడు నాణ్యాలు మింట్ చేసి దొంగ నాణ్యాలు సర్క్యులేట్లోకి రావడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఈ నాణ్యాలను మళ్ళీ నిలిపేసి కాపర్ కాయిన్స్ ఇచ్చినటువంటి వాళ్ళకు మళ్ళీ సిల్వర్ కాయిన్స్ ఇవ్వడం జరిగింది. అప్పటికప్పుడు కాపర్ కాయిన్స్ ముద్రించి చాలా మంది ధనవంతులయ్యారు. అంటే రీసెంట్గా డిమానిటైజేషన్ ఏ విధంగా అయిందో ఆ విధంగా ఫస్ట్ భారతదేశ చరిత్రలో డిమానిటైజేషన్ చేసిన చక్రవర్తి ఇతను. తర్వాత 4వది ఖురాసన్ అనేటటువంటిది ఇది మధ్య ఆసియాలో ఒక ప్రాంతం. సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియాలో ప్రాంతం. ఇది ఇరాన్ కింద ఉండేది. ఇరాన్ రాజు ఇక్కడ అబూ సయ్యద్ అనేటటువంటి ఇరాన్ రాజు అబూ సయ్యద్ పరిపాలన కింద ఉండేది.
ఇతని పరిపాలన కింద అనేక రకాలైనటువంటి గొడవలు జరుగుతుంటే తానా షరీఫ్ అనేటటువంటి ఒక మంగోలియన్, తానా షరీఫ్ అనేటటువంటి వాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను, నాకు సైన్యాన్ని పంపించంటే దాదాపుగా 3,70,000 సైన్యాన్ని అపాయింట్ చేసి వీళ్ళకు సంవత్సరం జీతం ఒకేసారి ఇచ్చి ఈ సైన్యాన్ని పంపిస్తే వీడు చివరికి తానా షరీఫ్ అనేవాడు హ్యాండ్ ఇచ్చి వాడికి హెల్ప్ చేయకుండా పోయాడు. ఆ విధంగా ఇక్కడ లాస్ అయింది. తర్వాత ఐదవది ఏంటంటే క్వారాజన్. క్వారాజల్. క్వారాజల్ అనేటటువంటిది మనకు ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏరియా. ఈ ఏరియాకు ఇతని మేనల్లుడు అన్నటువంటి ఖుస్రు మాలిక్ అనేటటువంటి వాడు. ఖుస్రు మాలిక్. వీడిని అక్కడికి పంపించి దండయాత్రకు పంపిస్తే ఆ ఏరియాలో ప్లేగ్ ఉందని తెలిసి కూడా వీడు 10,000 మందిని తీసుకెళ్ళాడు. 10,000 మందిలో 10 మంది తిరిగి వచ్చారు. ఈ ప్లేగ్ వ్యాధి వ్యాపించడంతో అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళ నుంచి ప్లేగ్ వ్యాధి వస్తుందని రాజు కూడా అక్కడి నుంచి పారిపోయి దేవగిరిలో తలదాచుకోవడం జరిగింది. ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు దేవగిరిలో తలదాచుకున్నటువంటి చక్రవర్తి ఇతను. ఇతని కాలంలో తిరుగుబాట్లు కూడా జరిగాయి. విజయనగర సామ్రాజ్యం 1336లో హరిహర బుక్క అనేటటువంటి వాళ్ళిద్దరు 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. హరిహర బుక్క విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1347లో అల్లావుద్దీన్ హాసన్ గంగు, గుర్తుపెట్టుకోండి, అల్లావుద్దీన్ హాసన్ గంగు ఇతను బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దక్కన్లో ఏర్పడిన మొట్టమొదటి ముస్లిం సామ్రాజ్యం బహమనీ సామ్రాజ్యం. ఈ బహమనీ సామ్రాజ్యం తర్వాత 5 రాజ్యాలుగా విడిపోయింది. ఇతని టైంలోనే అంటే మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో 1333లో ఇబిన్ బట్టుటా భారతదేశాన్ని సందర్శించాడు. మొరాకో ట్రావెలర్ ఇబిన్ బట్టుటా మొరాకో నుంచి వచ్చాడు. ఇతన్ని ఢిల్లీ కొత్వాల్ చేశాడు. ఇతన్ని ఢిల్లీ కొత్వాల్ చేయడమే కాకుండా చైనాకు రాయబారిని కూడా పంపించడం జరిగింది. 1351లో మహమ్మద్ బిన్ తుగ్లక్ క్వెట్టా అనే ప్రాంతంలో దారి తప్పి చనిపోయాడు. మిస్సింగ్ రూలర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. సైన్యం ఒకవైపు వెళ్ళిపోయింది, ఈయన ఒకవైపు వెళ్ళాడు. ఇతని తర్వాత ఇతనికి కొడుకులు కూడా రాజ్యానికి రావడానికి లేరు కాబట్టి ఇతని సోదరుడు అంటే కజిన్ చిన్నాన్న కొడుకు ఫిరోజ్ షా తుగ్లక్ రాజ్యానికి వచ్చాడు. ఇతను 37 సంవత్సరాలు పరిపాలించాడు దాదాపుగా. ఇతను పరిపాలించినటువంటి 37 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు. శాంతి కాముకుడు, యుద్ధాలంటే ఇతనికి పడవు, సంస్కరణలు చేశాడు, కానీ పక్కా ముస్లింగా పరిపాలించాడు. ఎప్పుడు తప్పదాగేటటువంటి వాడు, తాగేసి బట్టలు కూడా సరిగ్గా ఒంటి మీద లేకుండా అర్ధనగ్నంగా తిరుగుతూ ఉండేటటువంటి వాడు. ఇతను ఖ్వాజా జహాన్ నగరి అనేటటువంటి అతన్ని హత్య చేసి మాలిక్ మక్బూల్ సహాయంతో అతన్ని హత్య చేశాడు. మాలిక్ మక్బూల్ను ముస్లిం మతంలోకి మార్చాడు. తర్వాత పూరి జగన్నాథ దేవాలయాన్ని ఇతను కొల్లగొట్టడం జరిగింది. పూరి జగన్నాథ దేవాలయం, నాగర్కోట్లో ఉన్నటువంటి జ్వాలాముఖి దేవాలయాన్ని కొల్లగొట్టాడు. ఈ జ్వాలాముఖి దేవాలయం నుంచి దాదాపుగా 300 రాత ప్రతులను తీసుకొచ్చి వీటిని పర్షియన్ భాషలోకి అనువాదం చేశాడు. పర్షియన్ దివానీ ఫిరోజ్ షాహీ అనే పేరు మీద పర్షియాలోకి మార్చడం జరిగింది. ఇతనికి ఏన్షియంట్ స్క్రిప్ట్ అన్నా ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి శాసనాలన్నా బాగా ఇష్టం. అందువల్లే అశోకుని శిలాశాసనాలను రెండింటిని ఢిల్లీకి తీసుకెళ్ళాడు. మీరట్ నుంచి మీరట్ తోప్రా పిల్లర్స్, స్తూపాలు అశోకుని మీరట్ స్తూప శాసనము, తోప్రా స్తూప శాసనము ఢిల్లీకి తీసుకెళ్లి దాన్ని చదవాలని కూడా ప్రయత్నం చేశాడు. ఇతని కాలంలో 27 పన్నులుంటే 27 పన్నుల్లో 23 పన్నులు రద్దు చేసి 4 పన్నులు మాత్రమే ఇతను వసూలు చేశాడు. ఇతను వసూలు చేసినటువంటి 4 పన్నుల్లో ఒకటి ఇతను ఖరాజ్ అనేటటువంటి పన్ను, ఇది వ్యవసాయ పన్ను ఖరాజ్ అనేది. 2 షర్బ్ అనేది. షర్జ్ అనేది పన్ను, ఇది నీటిపారుదల అంటే
ఇరిగేషన్. జకాత్ 3 వచ్చేసి జకాత్. జకాత్ అనేది రిలీజియస్ ట్యాక్స్, మత సంబంధమైనటువంటిది. 4 జిజియా, ఇది కూడా మత సంబంధమైనటువంటిది. ముస్లింల దగ్గర నుంచి నాన్ ముస్లిమ్స్ నుంచి పన్ను వసూలు చేయడం. జిజియా అనే పన్ను భారతదేశంలో ముస్లిమేతరుల నుంచి, ముస్లిమేతరులు ఎవరంటే హిందువులు, భారతదేశంలో హిందువులు, ముస్లిమేతరులు, హిందువుల నుంచి వసూలు చేసే పన్ను. జిజియా పన్నును మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు అరబ్బులు, మహమ్మద్ బిన్ కాసిం. భారతదేశంలో ఈ పన్నును మహమ్మద్ బిన్ కాసిం ప్రవేశపెట్టాడు. దీన్ని బ్రాహ్మణుల మీద కూడా వేసినటువంటి వాడు ఫిరోజ్ షా తుగ్లక్. దీన్ని చివరికి ఈ పన్నును తీసేసినటువంటి వాడు మలి మొఘలుల చక్రవర్తి అయినటువంటి ఫిరోజ్ షా. ఇతను పూర్తిగా తీసేశాడు, ఈ పన్నును తీసేయడం జరిగింది. దీని తర్వాత మనకు ఇతను వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేశాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ మొట్టమొదటిసారిగా నీటిపారుదల వ్యవసాయాన్ని అంటే ఇరిగేషన్లో సిరికల్చర్, భారతదేశంలో సిరికల్చర్ను ప్రవేశపెట్టినటువంటి వాడు ఇతను. బిందు సేద్యాన్ని కూడా ఇతనే ప్రవేశపెట్టాడు ఫిరోజ్ షా తుగ్లక్. తోటలు ఢిల్లీ చుట్టూ దాదాపు 2000 ఎకరాల తోటలు నిర్మించాడు, పండ్ల తోటలు నిర్మించాడు. అంతేకాకుండా ఇతను అనేక నగరాలు, ఫతేబాదు, హిస్సారు, జాన్పూరు, ఫిరోజ్పూరు, ఫతేబాద్, హిస్సార్, జాన్పూర్, ఫిరోజాబాద్, ఫిరోజ్ షా కోట్లా, ఇవన్నీ ఇతను కట్టించినటువంటి నగరాలు, అనేక నగరాలు. జాన్పూర్ అనేటటువంటిది జూనాఖాన్ పేరు మీద నిర్మించినటువంటి, జూనాఖాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్, అతని పేరు మీద నిర్మించారు. అంతేకాకుండా ఇతను కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేశారు. పేదలకు దాన ధర్మాలు చేయడానికి దివానీ ఖైరత్, ఇది పేదలకు దానం చేసేటటువంటి సంస్థ, దాన ధర్మాలు చేసేటటువంటిది దివానీ ఖైరత్. మజ్లిస్ ఈ ఖలాఫత్, మజ్లిస్ ఈ ఖలాఫత్, మజ్లిస్ ఈ ఖలాఫత్ అనేటటువంటి దాన్ని, ఇది ఒక సంస్థ, ఇది వృద్ధులకు సహాయం చేసేటటువంటి సంస్థ. మజ్లిస్ ఈ ఇస్తహక్ వృద్ధులకు, మజ్లిస్ ఈ ఖలాఫత్ అనేటటువంటిది మంత్రి మండలి, మజ్లిస్ ఈ ఇస్తఫక్ ఇది ముస్లిం వృద్ధులకు సహాయం చేసేటటువంటిది. దివాన్ ఈ బండాగన్ స్లేవ్ వ్యవస్థను ఇతను నాశనం చేశాడు, అంటే స్లేవులను రద్దు చేశాడు. సెల్లింగ్ అండ్ పర్చేజింగ్ ఆఫ్ ది స్లేవ్స్, బానిసలను అమ్మడము కొనడము నిషేధించి వాళ్ళకు సపరేట్గా ఒక శరణాలయాన్ని ఏర్పాటు చేసి, ఈ శరణాలయంలో 1,80,000 మంది బానిసలను ఉంచాడు. దారుల్ సఫా అంటే ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఇతను కట్టించాడు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇదే కాకుండా నిరుద్యోగుల కోసం నిరుద్యోగ కేంద్రం, నిరుద్యోగులు వాళ్ళు ఏ ఉద్యోగం అయితే చేస్తారో ఆ ఉద్యోగము, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అవన్నీ అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వాళ్ళను పిలిచి వాళ్ళకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ఫిరోజ్ షా తుగ్లక్ చేశాడు. తుగ్లక్లలో చిట్ట చివరి వాడు నజీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్, చివరి తుగ్లక్. ఇది చాలాసార్లు అడిగారు. నజీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ ఇతని కాలంలోనే 1398లో తైమూర్ దండయాత్ర జరిగింది. సమర్కండ్ నుంచి తైమూర్ రాజు వచ్చి దండయాత్ర చేశాడు. భారతదేశంలో అత్యంత ఎక్కువ దోపిడీ జరిగినటువంటి దండయాత్ర. మహమ్మద్ గజనీ 17 సార్లు దండయాత్ర చేస్తే అన్ని సార్లు భారతదేశంలో దానికన్నా ఎక్కువగా ఒక్కసారి తీసుకెళ్ళినటువంటి వాడు తైమూర్. భారతదేశంలో అనేక వనరులు కాలిపోయాయి ఇతని కాలం, అంటే అడుగంటుకుపోయాయి. ఇతను భారతదేశం మీద దండయాత్ర చేసిన తర్వాత తైమూర్ ఖిజర్ ఖాన్ అని
తన అనుచరుని ఇక్కడ పెట్టి పోయాడు. ఈ ఖిజర్ ఖానే సయ్యద్ రాజ్యాన్ని స్థాపించాడు. సయ్యద్లు వచ్చేసి అరబ్బులు సయ్యద్ వంశాన్ని స్థాపిస్తే సయ్యద్ వంశ స్థాపకుడు ఖిజర్ ఖాన్. ఇది చాలా సార్లు అడిగాడు. సయ్యద్ వంశంలో చివరివాడు, సయ్యద్ వంశంలో స్థాపించినటువంటి వాడు ఖిజర్ ఖాన్ అయితే సయ్యద్ వంశాన్ని నాశనం చేసినటువంటి వాడు బహలూల్ లోడి. సయ్యద్ వంశాన్ని నాశనం చేశాడు, లోడి వంశాన్ని స్థాపించాడు. ఇతను భారతదేశంలో అనేక సంవత్సరాలు పరిపాలించాడు. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ బహలూల్ లోడి. బహలోడి కాయిన్స్, బహలోడి నాణ్యాన్ని ఇతను ఇంట్రొడ్యూస్ చేశాడు. లోడి రాజ్యంలో గొప్పవాడు సికిందర్ లోడి. ఇతను గొప్పవాడు. ఇతను 1506లో ఆగ్రా నగరాన్ని నిర్మించాడు. ఆగ్రా నగరానికి అసలు పేరు యోగినీపురాన్ని ఆగ్రా నగరంగా నిర్మించడం జరిగింది. ఇతను గజ్-ఈ-సికిందరి అనేటటువంటి ఒక మెజర్మెంట్ టూల్, భూమిని కొలిచే పద్ధతిని ప్రవేశపెట్టాడు. అంటే చైన్స్ తో భూమిని కొలుస్తారు. ఇప్పటికీ సర్వే చేసేది గొలుసులతోనే సర్వే చేస్తారు. చివరి వాడు ఇబ్రహీం లోడి. 1526లో బాబర్తో ఓడిపోయి ఈ సామ్రాజ్యం అంతమవుతుంది. అయితే ఢిల్లీ సుల్తానులు పరిపాలిస్తున్నటువంటి టైంలో దక్షిణ భారతదేశంలో రాజ్యాలు ఏంటంటే విజయనగర సామ్రాజ్యం, బహమని. ఈ బహమనీ సామ్రాజ్యం తర్వాత 5 రాజ్యాలుగా విడిపోయింది. అహ్మద్ నగర్ ను నిజాం షాహీలు రూల్ చేశారు. బీదర్ను పరిపాలించినటువంటి వాళ్ళు బరీద్ షాహీస్. బేరాను పరిపాలించినటువంటి వాళ్ళు ఇమాద్ షాహీస్. బీదర్ బరీద్ షాహీసు. గోల్కొండను పరిపాలించినటువంటి వాళ్ళు కుతుబ్ షాహీలు గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించారు. బీజాపూర్ ప్రాంతాన్ని ఆదిల్ షాహీలు పరిపాలించారు. సో వీళ్ళంతా మొఘలులకు సమకాలికులు. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో ఈ రాజ్యాలు ఉన్నాయి. ఇది కాకుండా చివరిగా మనకు ఇక్కడ చివరిదిగా ఇచ్చినటువంటిది భక్తి సూఫీ ఉద్యమాలు. వీళ్ళ కాలంలో ఇంకా మొఘలుల కాలంలోను వీళ్ళ కాలంలోను కళలు, సాహిత్యము ఇవన్నీ కూడా మీరు చదవాల్సి వస్తుంది. భక్తి సూఫీ ఉద్యమాల విషయానికి వస్తే భక్తి ఉద్యమం అనేది దక్షిణ భారతదేశంలో మొదలైంది. ముఖ్యంగా ఆల్వార్లు అండ్ నైనార్స్ భక్తి ఉద్యమాన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఆల్వార్స్ అంటే విష్ణు భక్తులు, విష్ణువును పూజించేవాళ్ళు. నైనార్స్ అంటే శివుని పూజించేవాళ్ళు. ఆల్వార్స్ లో ముఖ్యమైనటువంటి వాళ్ళు తమ్మన ఆల్వార్ అండ్ ఆల్వార్స్ లో అత్యంత ముఖ్యమైనటువంటి ఆల్వార్ లేడీ ఆండాల్ అంటారు. ఈమె కథని మానదాసరి కథ, లేదంటే విష్ణు చిత్తీయం, లేదంటే అముక్త మాల్యద అని శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి గ్రంథం ఈమె పేరు మీద రాశారు. ఆల్వార్లు 12 మంది, నయనార్లు 63 మంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్వార్లు, నయనార్లు ఎక్కువగా తక్కువ కులం నుంచి వచ్చినటువంటి వారు, లో కాస్ట్ పీపుల్, శూద్రులు ఇందులో ఎక్కువ మంది ఉన్నారు. భక్తి ఉద్యమం అనేది దక్షిణ భారతదేశంలో శంకరాచార్యులు మొదలుపెట్టాడండి. భక్తి అనేది సెల్ఫ్ ఇమ్మోలేషన్ టువర్డ్స్ పర్సనల్ గాడ్. దేవునికి, తనకు సంబంధించినటువంటి ఒక దేవునికి పూర్తిగా అంకితం అవ్వడాన్ని భక్తి అంటారు. భక్తి అనే కాన్సెప్ట్, భక్తి భావన మొట్టమొదటిసారిగా ఉపనిషత్తుల్లో మనకు కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో, ఎస్పెషలీ ఉపనిషత్తుల్లో శ్వేత ఉపనిషత్తులో భక్తి అనేది కనిపిస్తుంది. భక్తి అంటే మధ్యలో పూజారి ఎవరు లేకుండా డైరెక్ట్ గా దేవుణ్ణి, నీకు పర్సనల్ గాడ్ ఎవరైతే ఉంటారో ఆ పర్సనల్ గాడ్ని డైరెక్ట్ గా పిలవడం భక్తి అంటారు. ఇందులో భక్తి ఉద్యమం అనేది దాదాపుగా 7వ శతాబ్దంలో శంకరాచార్యులు ప్రవేశపెట్టాడు.
శంకరాచార్యుల దగ్గర నుంచి మనం భక్తి ఉద్యమం అంటాం. భక్తికి సంబంధించి 2 రకాలైనటువంటి భక్తి ఉద్యమకారులున్నారు. సద్గుణ, నిర్గుణ. సద్గుణ, నిర్గుణ. సద్గుణ అంటే దేవునికి ఒక రూపం ఇచ్చి పూజించేటటువంటి వాళ్ళు. దేవునికి ఒక రూపంలో పూజించేవాళ్ళు. దేవుడు ఎలాంటి రూపంలో ఉండడు అని చెప్పేవాళ్ళు నిర్గుణ. అంటే దేవుణ్ణి ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారం ఏ విధంగా నీటికొస్తుందో ఆ విధంగా దేవుడు కూడా ఓమ్నిసెంట్, ఓమ్నిప్రెజెంట్, విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. రాయిలోనే కాదు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేటటువంటిది. ఇక్కడ అంటే కబీర్ ముఖ్యంగా ఈ నిర్గుణకు చెందినటువంటి వాడు కబీర్. కబీర్ ఏం చెప్తాడంటే, రాయిని కొలిస్తే మోక్షం వస్తుందంటే నేను కొండనే కొలుస్తాను. కొండలో చాలా రాళ్ళు ఉంటాయి కదా అంటాడు. అలాంటి వ్యక్తి. అలాగే ఇప్పుడు లేటెస్ట్‌గా చాలామంది ఏం చెప్తున్నారంటే గుడికెళ్తే ధనవంతుడవుతాడు, గుడికెళ్తే బాగుపడతాడు అంటే రోజు గుడికెళ్తున్నటువంటి భిక్షగాడి పరిస్థితి ఏంటి? సో, ఇలాంటి ప్రశ్నలుంటాయి. అంటే ఇవన్నీ మనకు రేషనలిస్టిక్ ఐడియాస్. ఈ రేషనలిస్టిక్ ఐడియాస్ నిర్గుణం నుంచి వచ్చాయి. సనాతన భావాలు సద్గుణం నుంచి వచ్చాయి. శంకరాచార్యులు ఈ భక్తి ఉద్యమంలో మొట్టమొదటిసారిగా మనం చెప్పినటువంటి వ్యక్తి శంకరాచార్య. శంకరాచార్య ఇతను అనేక మంది బౌద్ధ సన్యాసులను, జైన సన్యాసులను ఓడించాడు. వాక్చాతుర్యంతో ఓడించాడు. ఇతను అద్వైత ఫిలాసఫీ, అద్వైత అనేటటువంటి వేదాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఇతని తర్వాత రామానుజుడు విశిష్టాద్వైత. రామానుజుడు ప్రవేశపెట్టినటువంటిది విశిష్టాద్వైత. అద్వైత, విశిష్టాద్వైత. అసలు అద్వైత అంటే ఏంటి? విశిష్టాద్వైత అంటే ఏంటంటే అద్వైతం అంటే 2 కానిది, ఒక్కటే. ఆత్మ, పరమాత్మ 2 ఒకటే అనేది ఇది. ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనేది విశిష్టాద్వైతం. అద్వైతానికి ఆపోజిట్ విశిష్టాద్వైతం. మధ్వాచార్యులు ద్వైతాన్ని ప్రవేశపెట్టాడు. మధ్వాచార్యులు ప్రవేశపెట్టింది ద్వైతం. మధ్వాచార్యులు ద్వైతాన్ని ప్రవేశపెట్టాడు. నింబార్క ద్వైతాద్వైత. నింబార్క ద్వైతాద్వైత అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు. నింబార్కుని తర్వాత వల్లభాచార్యుడు. నింబార్కుడు ద్వైతాద్వైతాన్ని ప్రవేశపెడితే వల్లభాచార్యుడు శుద్ధాద్వైతాన్ని ప్రవేశపెట్టాడు. శుద్ధాద్వైత. ఇవన్నీ పదార్థము, దేవుడు, మ్యాటర్ అనేటటువంటి 3 అంశాల మీద, ఆత్మ, పదార్థము, దేవుడు, ఈ 3 అంశాల మీద జరిగేటటువంటి భావనలే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. దీన్నే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, ద్వైతాద్వైతము, శుద్ధాద్వైతముగా చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు కాకుండా ఇంకా సూరదాసును ఆగ్రా అందకవి అంటారు. సూరదాసు అక్బర్ సమకాలిక. ఆగ్రా అందకవి. ఇతను కళ్ళు లేకుండా కవిత్వాన్ని రాశాడు. జాన్ మిల్టన్ లాగా. తర్వాత మీరాబాయి, తులసీదాస్, శ్రీ చైతన్య, శంకరదాసు, గురునానక్, నామదేవ్, ఏకనాథ్, జ్ఞానదేవ్, ఇలాంటి వాళ్ళందరూ మనకు కనిపించేటటువంటి భక్తి ఉద్యమకారు. భక్తి తర్వాత సూఫీ ఉద్యమానికి వస్తే సూఫీ అనేటటువంటిది సఫా అనే దాని నుంచి వచ్చిందని చెప్తారు. సఫా అంటే క్లీన్. కొంతమంది ఏంటంటే సూఫీలు అంటే సోఫా నుంచి వచ్చింది. సోఫా అంటే చెక్క మీద పడుకునేటటువంటి వాళ్ళు, సన్యాసులు, వాళ్ళని సూఫీ అంటారు. సూఫీలు మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చారు. అరేబియా ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి సూఫీ శాఖలు మనకు 4 శాఖలు కనిపిస్తాయి. ఒకటి చిస్తీ. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. అక్బర్ కూడా చిస్తీని అనుసరించాడు. ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీని భారతదేశంలో ప్రవేశపెట్టింది ఖ్వాజా మొయినుద్దీన్
చిస్తి. ఇతను అజ్మేర్ ప్రాంతానికెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడే చనిపోయాడు. అక్కడ ఇతనికి దర్గా కట్టారు. ఆ దర్గాలో ఉరుసు జరుగుతుంది. భారతదేశంలో అత్యంత పెద్ద ఉరుసు ఈ దర్గాలో అజ్మేర్ దర్గాలో జరిగే ఉరుసు. సయ్యద్ గేసు దరాజ్ చిస్తీలో సయ్యద్ గేసు దరాజ్ ఇతన్ని అహ్మద్ షా అంటే బహమనీ సుల్తాన్ అహ్మద్ షా కాలంలో ఇతనున్నాడు. ఇతని దర్గా గుల్బర్గాలో ఉంటుంది. అంటే మనకు బహమనీ సుల్తానుల కాలంలో ఉన్నటువంటి ఇతను అంటే చిస్తీ గురువు ఎవరు అని చెప్పేసి చాలా సార్లు ఎగ్జామ్లో అడిగాడు. దీని తర్వాత సహ్రవర్ది శాఖ, చిస్తీ శాఖ తర్వాత సహ్రవర్ది శాఖ. షియాబుద్దీన్ సహ్రవర్ది దీన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు షియాబుద్దీన్ సహ్రవర్ది. ఇతను భారతదేశంలో దీన్ని ప్రవేశపెట్టాడు. సహ్రవర్దిని ఇల్తుత్మిష్ అనుసరించాడు. తర్వాత ఖాద్రి అత్యంత ఖాద్రి, నక్షబందీ ఈ రెండు చాలా క్రిటికల్ గా ఉంటాయి. షేక్ అబ్దుల్ ఖదీర్ ఇతను ఖాద్రి శాఖను ప్రవేశపెట్టాడు. ఖాద్రి శాఖను దారాషికో అనుసరించాడు. షాజహాన్ పెద్ద కొడుకు అయినటువంటి దారాషికో ఖాద్రి శాఖను అనుసరించాడు. నక్షబందీ విషయానికి వస్తే నక్షబందీ అనే దాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు ఖ్వాజా బైదుల్లా ప్రవేశపెట్టినటువంటి ఈ నక్షబందీ భారతదేశంలో బాగా పాపులర్ చేసినటువంటి వాడు బాబర్ ఔరంగజేబు వీళ్ళిద్దరూ దీన్ని అనుసరించారు. ఇది మనకు సంబంధించినటువంటి సూఫీ మత ఉద్యమాలు. ఇది మధ్యయుగంలో మొదటి పార్టు. మొఘళ్ళు తర్వాత శివాజీ, ఆంగ్లేయులు భారతదేశానికి రావడం. ఇవి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, గుడ్ లక్.